హైదరాబాద్. సో న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ అని చెప్పొచ్చు. సో బిజీ ప్రాక్టీషనర్. సో అతని కెరీర్ పరంగా తీసుకుంటే కూడా హి ఈస్ అన్ ఇంజినీరింగ్ గ్రాడ్ ఫ్రమ్ రెప్యూటెడ్ యూనివర్సిటీ. సో అక్కడి నుంచి కెరీర్‌లో కూడా పీక్‌లో ఉన్నప్పుడు న్యూట్రిషన్ మీద ప్యాషన్‌తో హి గెట్ ఔట్ ఆఫ్ హిస్ జాబ్. సో లాస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి హి ఈస్ ఇంటూ న్యూట్రిషన్. థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌కి ఇలాంటి చాలా ఇష్యూస్, నాట్ ఓన్లీ బోన్ హెల్త్ అండి. డయాబెటిక్ కావచ్చు, పీసీఓడి ఇష్యూస్, థైరాయిడ్, సో వెయిట్ లాస్, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా చెప్పుకోవచ్చు. ఈవెన్ సోరియాసిస్, ఇట్లా నేను చూసున్నా దగ్గర నుంచి కొన్ని వందల మందికి తగ్గడం, వాళ్ళు థ్యాంక్స్ చెప్పడం అనేది నేను చూస్తున్నాను. సో గెట్ రెడీ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్. హెల్ప్ మీ ఇన్వైట్ దయానంద్ సార్. Thank you, Murthy. Thank you very much. Good evening, everyone. Dayanand from Hyderabad, and by education, I was into, I mean to say, I was an electrical engineer, and for some time I was into IT profession, and over a period of time, out of passion, I have become a nutrition and wellness expert. Okay. అండ్ ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి ఈ సెషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జాయింట్ అండ్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వి హ్యావ్ మన బాడీలో, మన బాడీ ఫిజియాలజీలో వి హ్యావ్ సో మెనీ ఆర్గాన్స్. ఓకే. అండ్ మన మేజర్ ఫిజియాలజీలో మన మేజర్ సిస్టమ్ ఏమంటామంటే స్కెలిటల్ సిస్టమ్ అంటాం. కైండ్ ఆఫ్ బోన్స్ కి సంబంధించిన. ఓకేనా. సో బోన్స్ అంటే జాయింట్స్ ఆర్ ఇంక్లూడెడ్, రెండు కలిపి ఉంటుంది. ఓకే. సో కాకపోతే మన బాడీ వెయిట్ ని బేర్ చేసేది మన బోన్స్, అండ్ మన మూమెంట్ ని కంట్రోల్ చేసేది మన జాయింట్స్, అంటే బోన్స్ ప్లస్ జాయింట్స్ అన్నమాట. ఓకే. సో కాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు మిగతా ఆర్గాన్స్ ఎట్లా మనకి మధ్యకాలంలో ఆల్రెడీ మీకు మూర్తి చెప్తున్నారు, ఎవ్రీ సిస్టమ్ ఈజ్ కైండ్ ఆఫ్ ఈజ్ అండర్ థ్రెట్ ఇన్ అవర్ ఫిజియాలజీ. ఓకే. సో అట్లా వన్ ఆఫ్ ద మేజర్ థ్రెట్ ఏంటంటే ఈ బోన్స్ అండ్ జాయింట్స్ అన్నమాట. ఓకేనా. సో మన బాడీ వెయిట్ ని బౌండ్ చేసేది కూడా మన ఎముకలు అండ్ దెన్ జాయింట్స్. ఇవి ఎప్పుడైతే సరిగ్గా మనకు లేకుండా ఉంటుందో మన మొబిలిటీ తగ్గిపోతుంది, మన మూమెంట్ తగ్గిపోతుంది, మన ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. ఓకేనా. అక్కడ నుంచి చాలా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఈ బోన్ ఛాలెంజెస్ లో మనకు మేజర్ గా బోన్ హెల్త్ లో ద ప్రైమరీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ స్టార్ట్స్ విత్ ఆస్టియోపోరోసిస్ అన్నమాట. ఓకేనా. సో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది యాక్చువల్ గా మన ఏషియన్ కంట్రీస్ లో జనరల్ గా వి ఏషియన్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి స్ట్రాంగెస్ట్ విత్ రెస్పెక్ట్ టు బోన్స్ అన్నమాట, వెన్ కంపేర్డ్ టు నార్త్ అమెరికా, అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వేర్ దే హ్యావ్ గాట్ వాళ్ళకి తక్కువ వైటమిన్ డి ఉండడం వలన. ఓకేనా. అండ్ కాల్షియం అవైలబిలిటీ ఆల్ త్రూ ద ఇయర్ ఫుడ్స్ లో దొరకకపోవడం వలన వాళ్ళకి ఆ ఛాలెంజెస్ అనేటివి ఉంటాయి. ఓకేనా. కానీ మనకు బాగా ఉండాలి, బట్ మనకు కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో మీరు చూస్తే కైండ్ ఆఫ్ మేజర్ ఛాలెంజెస్ ఆల్మోస్ట్ మనం 2050 చూసామంటే 50% ఆఫ్ పాపులేషన్ కి ఈ ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది. ఏంటి ఆస్టియోపోరోసిస్ అంటే? ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ డిజార్డర్ అనొచ్చు, డిజీజ్ అనే దానికన్నా కూడా. అండ్ అది మన ఎముకల్ని బలహీనపరిచి వీకెన్ చేసి, అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ద బోన్స్ బికమ్ థిన్నర్. ఓకే. బాగా బ్రిటిల్ అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి. అండ్ దెన్ ఆబ్వియస్లీ అలా బ్రిటిల్ అనేది ఏదైనా కూడా సరే బ్రేక్ అయిపోవడానికి చాలా ఈజీ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే. సో దీన్ని లెట్స్ సీ ఆన్ ఎ ఫండమెంటల్ నోట్ ఏంటి తేడా, ఒక హెల్దీ బోన్ కి ఆస్టియోపోరోసిస్ ఉన్న బోన్ కి తేడా ఏంటి అనేది మనం చూసుకుంటే. ఓకేనా. సో హెల్దీ బోన్ అనేది మీరు ఇక్కడ బోన్ స్ట్రక్చర్ చూసారు అంటే ఇది ఒక హిప్ బోన్ అన్నమాట. సో ఆ పోరస్నెస్ అనేది చాలా థిక్గా ఉండాలి, దగ్గరగా ఉండాలి. ఓకేనా.
కానీ మనము ఆస్టియోపోరోసిస్ స్టేజ్ లో చూసినామంటే ఆ ఆ పోర్స్ అనేటివి దూరం దూరం అయిపోతాయి, పెద్ద పోర్స్ అయిపోతాయి, ఓకేనా. అండ్ ఆ పోర్స్ లో అంతా కూడా మీకు గ్యాప్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ఆ గ్యాప్స్ లో ఉన్నప్పుడు ఏమంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో మనం అనుకుంటాం కదా, ఆ ప్రాపర్ అలైన్మెంట్ అనేది లేదనుకోండి, అంటే బోన్ టిష్యూ అండ్ మ్యారో దానికి ప్రాపర్ గా లేదనుకోండి, అవి బొల్లగా అయిపోతాయి, ఓకేనా. మనకు ఈ ఆస్టియోపోరోసిస్ సివియర్ గా ఉన్న వాళ్ళకి ఇలా చెయ్యి గట్టిగా పట్టుకున్నా కూడా వాళ్ళకి నొప్పి అనేది వచ్చేస్తుంది. కాళ్ళ దగ్గర కానీ లైక్ ఫిమ్మర్ బోన్ కానీ గట్టిగా పట్టుకొని నొక్కితే వాళ్ళు ఆ నొప్పిని తట్టుకోలేరు అనమాట. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఎర్లీ సైన్ అనమాట మనకు ఆస్టియోపోరోసిస్ ఉంది అనే దానికి. ఓకే, సో ఏంటి రీజన్స్, ఎందుకు మనకు ఆ ఎముకలు ఎందుకు పలచబడిపోతున్నాయి అని అంటే కొంతలో కొంత జెనెటిక్స్ కారణం ఉంటుంది. ఆబ్వియస్లీ వి ఇన్హెరిట్ జీన్స్, దెర్ ఇస్ నో డౌట్ అనమాట, ఓకేనా. బట్ చాలా మంది ఏమంటారంటే జీన్స్ కే చాలా వరకు మేజర్ షేర్ ఇచ్చేస్తారు. నో, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. బట్ ఈ ఒక్క జెనెటిక్స్ కాకుండా మీరు మిగతావన్నీ చూస్తే మన లైఫ్ స్టైల్ రీజన్సే ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా మనకు ఒక 10 రీజన్స్ ఉంటే దాంట్లో ఒక్కటి మాత్రమే జెనెటిక్స్ అనమాట. కానీ మనం ఏం చేస్తామంటే మా తాతకు ఉంది, మా నాన్నకు ఉంది, నాకు కూడా వచ్చేసింది, లేదా మా అమ్మకు ఉంది, మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళకు ఉంది, ఉమెన్ వాళ్ళకు ఉంది కాబట్టి నాకు వచ్చింది, అలా అనుకుంటూ ఉంటాం. నో, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్, ఓకేనా. సో మీ రీజన్స్ బాగా గమనించారు అనుకోండి, యా, రైజింగ్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే మనకు బాడీలో ఉన్న ఆ వాపు పెరగడం అనేది, ఎందుకంటే దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ రకరకాల మనకు ఫిజికల్ స్ట్రెస్ అనమాట, ఓకేనా. దానివల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కన్సిస్టెంట్ గా ఉండడం వల్ల మనకు బాడీలో హార్మోనల్ డిఫరెన్స్ అనేది జరుగుతుంది. రకరకాల మెడికేషన్స్ మనం వాడిస్తూ ఉన్నాము, ఎస్పెషల్లీ హార్మోనల్ మెడికేషన్స్ అన్ని కూడా, ఓకేనా, మన బాడీలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అసిడిటీని పెంచి అండ్ కాల్షియం లెవెల్స్ ని డిప్లీట్ చేసేస్తాయి అనమాట, త్రూ విచ్ యువర్ బోన్స్ బికమ్ వీకర్ అనమాట. ఎమోషనల్ స్ట్రెస్, అగైన్ బికాస్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ మళ్ళీ మనము నెగిటివ్ హార్మోన్స్ ని బాడీలోకి మనం రిలీజ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. సో ఈ వాటి వల్ల మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే కొన్ని హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అండ్ మనం తీసుకుంటున్న ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట, ఎక్సెసివ్ ఆల్కహాల్ యూజ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇవన్నీ మనం బాగా గమనిస్తే దీంట్లో ఏదన్నా ఒకటే ప్రాబ్లం అనుకోండి మనం చాలా ఎఫెక్టివ్ గా ఫైట్ చేయగలం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇట్ హాస్ బికమ్ ఏ మల్టీ డైమెన్షనల్ ఫైట్. సో అప్పుడు ఏమైతుందంటే బాడీకి, ఇప్పుడు మనం కూడా 1-on-1 ఫైట్ బాగా చేస్తాం, ఇద్దరితో ఫైట్ కొంత మేనేజ్ చేయొచ్చు, 3-4 అయ్యే కొందుకి ఎవరో కూడా మనల్ని వేసేస్తారు అనమాట. సో ఇట్లా వీటిలో ఏది మిమ్మల్ని బాగా ఎఫెక్ట్ అయ్యిందనేది కూడా మనం అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది, దానికి కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉన్నాయి అండ్ కొంత అర్థం చేసుకోవాల్సిన ఇది ఉంటుందండి. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమంటే వీటిలో ఏవి మనల్ని ఆ ప్రాబ్లం వైపు తీసుకెళ్ళిన రూట్ కాజ్ అసెస్మెంట్ అనేది ఎవరు కూడా చేయటం లేదు, ఓకేనా. అండ్ డైరెక్ట్ గా దీన్ని మనం కొద్దిగా సిమ్టమ్స్ లో చూసామనుకోండి, కొంత మనకు హైట్ తగ్గిపోతారు, ఎందుకంటే జాయింట్స్ దగ్గర కానీ అలా బోన్స్ వీక్ అయినప్పుడు బోన్స్ బెండ్ అవుతాయి, కాళ్ళు అనేటివి మనకు స్టిఫ్ గా కూడా లేకుండా కొద్దిగా కర్వేచర్ లాగా బెండ్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ కాల్డ్ హంచ్డ్ ఆర్ స్టూప్డ్ పోస్చర్ అనేది, ఓకేనా. బ్యాక్ పెయిన్, మన స్పైన్ కి కూడా మనం స్టిఫ్ గా ఉండలేకపోవచ్చు, లేదా మన పోస్చర్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈజీగా మన ఎముకలు విరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పట్లో 40 ఏజ్ దాటిన వాళ్ళకి ఊరికనే మనకు ఎముకలు విరిగిపోతున్నాం అనేది మనం బాగా గమనిస్తూ ఉంటాం. చిన్న యాక్సిడెంట్లు కూడా వాళ్ళకి ఫ్రాక్చర్లు అయిపోతూ ఉంటాయి, వేర్ దే వర్ సపోజ్ టు సర్వైవ్ దోస్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనమాట. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళలో డోర్ కి కొట్టుకొని మోచేయి దగ్గర కైండ్ ఆఫ్ ఫ్రాక్చర్ అనమాట, డోర్ కొట్టుకొని, అంటే గట్టిగా కొట్టుకుంటారు బట్ బోన్స్ ఆర్ సపోజ్ టు బి స్ట్రాంగ్, నాట్ జస్ట్ లైక్ అట్లా కొట్టుకొని ఇదైపోయేంత ఇది ఉండకూడదు అనమాట యాక్చువల్ గా, ఓకేనా. ఏంటి కన్వెన్షనల్ సొల్యూషన్ ఏంటి అంటే మనకు దేర్ ఆర్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ ఇక్కడ ఇచ్చున్నాం కానీ, బట్ ఇవన్నీ అని చెప్పలేము. ఇప్పుడు రకరకాల మెడికేషన్స్ కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ అయి ఉంటాయి, ఓకేనా. అండ్ ఈ మెడికేషన్స్ అన్ని కూడా, ఓకేనా, మనకు పెయిన్ రిలీఫ్ చేయడానికో, కొంతవరకు కెమికలైజ్డ్ కొన్ని సప్లిమెంట్స్ లైక్ కాల్షియం కానీ అట్లాంటివి, ఇవన్నీ ఏం చేస్తాయంటే టెంపరీగా మనకు కొద్దిగా పెయిన్ రిలీఫ్ ని, కొంత బోన్ మినరల్ ని కొద్దిగా పెంచడానికి సహకరించిన
వాటిల్లో ఉండే కెమికల్ ఆస్పెక్ట్స్ వల్ల ఏమైతాయంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి మనకు మొదలవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఏంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే, ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏమంటే అసిడిటీ ప్రాబ్లం పెరుగుతుంది. ఓకేనా? సో అసిడిటీ ప్రాబ్లము, హార్ట్ బర్న్, ఎందుకంటే ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా మీ బాడీలో అసిడిటీని పెంచుతాయి. దానివల్ల మీ డైజెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మామూలుగా బర్బ్స్ రావడం కానీ, ఓకేనా? అండ్ ఈ ట్రాక్స్ లో మనము ఏవైతే ఫుడ్ పైప్ ఉంటుందో ఆ ఫుడ్ పైప్ లో మనం టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు లేదా ఈ అసిడిటీ కొద్దిగా పైకి పుష్ చేయడం వల్ల ఇది మనకు కొద్దిగా ఇన్ఫెక్షన్ అన్నా కావచ్చు, లేకపోతే కొద్దిగా టైట్ అయిపోయిన ఫీలింగ్ అన్నా రావచ్చు అనమాట. ఓకేనా? అండ్ దట్ ఈస్ కాల్డ్ ఇరిటేషన్ ఆఫ్ ది ఈసోఫేగస్. ఆ ఇంటెస్టైన్ మనం విండ్ పైప్ లోపల చాలా మంటగా ఇరిటేషన్ గా చాలా అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో దానివల్ల ఏమైతుందంటే మనకు నిజంగా చెప్పాలి అంటే ఇట్ డిస్టర్బ్స్ యువర్ స్టొమక్ ఇమ్యూనిటీ. మన ఇంటెస్టిన్స్ లో ఉన్న అద్భుతమైన గుడ్ ఇమ్యూన్ అంటే గుడ్ బ్యాక్టీరియాని ఈ మెడిసిన్స్ అన్ని కూడా డెస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆస్టియోపరోసిస్ లో మొదలైన వాళ్ళు యూ కైండ్ ఆఫ్ అప్గ్రేడ్ టు ఎదర్ ఆస్టియోఆర్థరైటిస్ ఆర్ యూ కైండ్ ఆఫ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ టు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనమాట. సో ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడి నుంచే ఇది అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఏంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్? సో ఫస్ట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అని మనం అనుకుంటే, ఓకేనా, మేజర్ గా మనకు ఇది రెగ్యులర్ గా ఇప్పుడు మనం ఇక్కడ చూసామనుకోండి, దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అవర్ బ్యాలెన్స్ డైట్ అనమాట. ఓకేనా? ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ఇక్కడ మనకు చెప్పాలంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అండ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ త్రూ రకరకాల లైక్ ఫిష్ కావచ్చు, లేకపోతే పన్నీరు, మిల్క్, డైరీ ప్రోడక్ట్స్, ఇట్లాంటి వాటిల్లో. ఓకేనా? సో మనకు ఇవన్నీ ఫ్రెష్ గా దొరికే పని అయితే, సేఫ్ గా దొరికే పని అయితే, చాలా వరకు మనకు టాక్సిన్స్ వచ్చేది ఈ రోజున ఈ ఫుడ్ పొల్యూషన్ లో నుంచే మనకు టాక్సిన్స్ చాలా వరకు వస్తున్నాయి మన బాడీలో. అర్థమైందా? ఇందుకు నేను చెప్పాను ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అని చెప్పి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? మనం పీల్చే గాలిలో ఉన్నాయి. ఓకేనా? మనము తాగే వాటర్ లో ఉన్నాయి, మనం తినే ఫుడ్ లో ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పిన ఇది ఒక ఐడియల్ ఫుడ్ ప్లేట్ అనుకుంటే, దీంట్లో ఈ రోజున మనకు ప్రాక్టికల్ అసెస్ చేసుకుంటే వీటిల్లో నుంచే మనకి ఎక్కువ టాక్సిన్స్ అనేటివి వస్తున్నాయి అనమాట. ఓకేనా? ఈ టాక్సిన్స్ వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఫర్ మెనీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ విచ్ వి విల్ డిస్కస్ ఫర్దర్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మాట్లాడతాం. అది ఒక మేజర్ రూట్ కాజ్ అనమాట. కాకపోతే ఇనీషియల్ గా ఇలా మొదలవుతుంది మనకు. సో మనకి ఏంటి అంటే మన తీసుకునే ఫుడ్ లో, ఓకేనా, ఈ రేషియో అనేది ఈ ఫుడ్స్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ యొక్క రేషియో కానీ, గుడ్ ప్రోటీన్స్ యొక్క రేషియో కానీ చాలా తగ్గిపోయి, ఓకేనా, ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ యొక్క షేరు మాక్సిమం పెరిగిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే కార్బోహైడ్రేట్ షేరు లైక్ కైండ్ ఆఫ్ 1/3 ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఒక సాడ్ థింగ్ ఏమంటే, ఇప్పుడు మనం తీసుకునే ఓవరాల్ ఫుడ్ లో 2/3 అనేది కూడా మొత్తము కార్బోహైడ్రేట్స్ ఆక్రమించేసినాయి. గుడ్ ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారా వచ్చే చాలా వరకు తగ్గిపోయింది. సో ఆస్టియోపోరోసిస్ కి మేజర్ గా కావాల్సిన మనకు న్యూట్రియంట్స్ ఏంటి అంటే కాల్షియం కావాలి. ప్రోటీన్ అనేది ఫండమెంటల్. ఎందుకంటే మన బాడీలో బోన్ మ్యారో దగ్గర నుంచి మేజర్ కాన్స్టిట్యూయెంట్ మనకు ఉపయోగపడేది ఏంటి అంటే ఎంటైర్ బాడీకి సెల్యులర్ లెవెల్లో ప్రోటీన్స్ అన్నమాట. అవి మనం ఈరోజు చాలా తక్కువగా తీసుకుంటున్నాం. ఓకేనా? కాల్షియము చాలా తగ్గిపోతుంది, తీసుకునే ఫుడ్ లో తగ్గిపోతుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా మందికి ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే వాళ్ళు చాలా మందికి ఏమంటే దే కైండ్ ఆఫ్ స్కిప్ దేర్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా? స్కిప్ చేస్తారు. మెజారిటీ ఆస్టియోపోరోసిస్ ఉమెన్ కి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దే స్కిప్ దేర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ దే టేక్ వెరీ లేట్, అండ్ అంతసేపు కూడా వాళ్ళ కడుపుని ఖాళీగా ఉంచేస్తారు అనమాట. ఈ కడుపు ఖాళీగా ఉంచినప్పుడు మన బాడీలో ఎర్లీ మార్నింగ్ మనకు రిలీజ్ అయిన యాసిడ్స్ అనమాట, డైజెస్టివ్ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఆ ఎఫెక్ట్ వల్ల మన బాడీలోని కాల్షియమ్స్ ని, ఆల్కలైన్ మినరల్స్ ని లైక్ కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, మ్యాంగనీస్ కానీ, ఈ ఆల్కలైన్ మినరల్స్ ని డిప్లీట్ చేసేస్తాయి ఆ అసిడిటీని ఫైట్ చేయడానికి, ఆ అసిడిటీని తగ్గించడానికి. అదే మీరు బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకపోతే మీకు ఈ ఇష్యూ ఛాలెంజ్ అనేది ఉండదు. ఇది చాలా మందికి తెలియదు. ఓకేనా? బట్ ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి ఉంటుంది. లేదంటే మేము పొద్దున చాలా బిజీ, పిల్లలు, స్కూల్స్, ఇంట్లో వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము పొద్దున ఏమీ తినలేము. బట్ యువర్ బాడీ డజంట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. దానికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాద మనం
ఇవ్వాల్సిందే. ఓకేనా? అట్లా యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కావాలి. ఎందుకు యాంటీ ఆక్సిడెంట్, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అంటే మన బాడీలో కొన్ని రకాల టాక్సిన్స్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయలేం. ఆ టాక్సిన్స్ ని ప్రాపర్ గా ఫ్లష్ అవుట్ చేసేదానికైనా కానీ మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేటివి కావాలి. ఓకేనా? అండ్ దెన్ ఫోలిక్ యాసిడ్, జింక్, సిలికాన్, ఇవన్నీ కూడా ఎస్పెషలీ ఈ ఫోలిక్ యాసిడ్, జింక్, సిలికాన్ అనేది ఓకేనా మన బోన్ స్ట్రెంథనింగ్ కి సిలికాన్, కాల్షియం, వైటమిన్ డి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మిగతావన్నీ కూడా సపోర్టివ్ రోల్ లో ప్లే చేస్తాయి అనమాట. అంతే మన బాడీలో జరిగే మిగతా నష్టాలని కంట్రోల్ చేయడానికి మిగతా న్యూట్రియంట్స్ మనకు ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా? సో ఇది ఆస్టియోపొరోసిస్ గురించి, దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ప్రైమరీ థింగ్ అనమాట. ఓకేనా? సో ఆస్టియోపొరోసిస్ తో ఎండ్ అయిపోతే మీకు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ లో కానీ ఫర్దర్ ప్రాబ్లమ్స్ లో కానీ మీరు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. కానీ ఏమైతుందంటే మనకు అక్కడ మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోతే వి విల్ గెట్ ఇన్ టు ది నెక్స్ట్ లెవెల్, ది అప్గ్రేడేషన్ అనమాట జాయింట్ హెల్త్ అనేది. ఎప్పుడైతే బోన్స్ స్ట్రాంగ్ గా ఉండవో, బోన్స్ కి అందాల్సిన న్యూట్రియంట్స్ సరిగ్గా అందవో, ఓకేనా, అవి ఇంకా నెక్స్ట్ జాయింట్స్ లోకి పాస్ అనేది. సో ఈ జాయింట్స్ ఏంటి కైండ్ ఆఫ్ జాయింట్స్ అంటే మన స్పైన్ అనేది ఒక జాయింట్, ఓకేనా, మన నీ అనేది ఒక జాయింట్, హిప్ అనేది ఒక జాయింట్, ఓకేనా, అండ్ దెన్ మనకు హ్యాండ్స్ దగ్గర ఇక్కడ ఉండే జాయింట్స్, ఫుట్ దగ్గర ఉండేటివి, ఇవన్నీ కూడా జాయింట్స్. ఈ జాయింట్స్ వల్లనే మన మూమెంట్స్ ఆధారపడతాయి. మీరు బాగా గమనించండి, మీ ఫుట్ సరిగ్గా మూవ్ కాలేకపోతే మీరు అసలు నడవలేరు, మీ నీ సరిగ్గా లేకపోతే కూడా నిలబడలేరు, స్పైన్ లేకపోతే మీరు కూర్చోలేరు, పడుకోలేరు, హిప్ లేకపోతే ఇంకా అసలు బెడ్ రిడన్ లాగా అనమాట. సో అట్లా ఎవ్రీ జాయింట్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ. ఓకేనా? సో ఈ జాయింట్ దీంట్లో మేజర్ గా ఉన్న ఓన్లీ ఛాలెంజ్ ఏంటి అంటే ఆర్థరైటిస్ అంట. ఓకేనా? సో ఇది వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే ఇక్కడ చాలా ఇచ్చున్నాం. ఓకేనా? సో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే స్పైన్ కి పరంగా వచ్చేది ఆర్థరైటిస్ అనమాట. గౌట్ అంటే ఎస్పెషల్లీ ఫింగర్స్ కి వస్తుంది, చేతి వేళ్ళకి కానీ కాళ్ళ వేళ్ళకి కానీ. జోనైల్ ఆర్థరైటిస్ చిన్నపిల్లలకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు జోనైల్ ఆర్థరైటిస్ మిగతా కొద్ది రేర్ కావచ్చు, కానీ ఇక్కడ మేజర్ గా ఉండే ఆర్థరైటిస్ ఏమంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. ఓకేనా? దాని తర్వాత మేజర్ వచ్చి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనమాట. సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ రియాక్టివ్ ఆర్థరైటిస్ ఇవన్నీ తక్కువ నెంబర్స్ లో ఉంటాయి. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ స్పాండిలైటిస్ ఇవి మేజర్ గా ఉన్న మనకున్న ఇప్పుడు ఛాలెంజెస్ అనమాట. ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ రైట్ నో మనకున్న 1.2 బిలియన్ పాపులేషన్ లో more than 200 million people ki right now they are into these three kind of issues anamata. Okay na? So వీటిలో మనం ఈ రోజు అన్నిటి గురించి మాట్లాడము. టాప్ 3 కైండ్ ఆఫ్ ఆస్టియో, రుమటాయిడ్ అండ్ గౌట్ గురించి కొన్ని మాట్లాడతాం. స్పాండిలైటిస్ అనేది లైట్ గా చెప్తాను, బట్ ఫర్దర్ గా మళ్ళీ ఏదైనా ఉంటే 1-on-1 లో డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? సో యా, హెల్దీ జాయింట్ అనేది మీరు బాగా చూస్తే ఈ బ్లూ లైనింగ్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్, వి కాల్డ్ ఇట్ యాజ్ ఎ కార్టిలేజ్ బోన్ అంటారు. ఓకేనా? ఆర్ కైండ్ ఆఫ్ మనకు సాఫ్ట్ బోన్ అంటారు, సాఫ్ట్ టిష్యూ బోన్ అంటారు, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ కుషన్ లాగా మనకు పైన ఫీమర్ బోన్ కి కింద బోన్ కి మనకు ఒక షాక్ అబ్జార్బర్ లాగా మనకు పనిచేస్తుంది అనమాట. ఓకేనా? సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇక్కడ మీకు డిఫరెన్సెస్ చెప్తున్నాను 3. వి విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఓకేనా? గౌట్ అనేది మేజర్ గా వచ్చే ఆ జాయింట్స్ వల్ల వస్తుంది అనమాట. ఓకేనా? సో ఏంటి ఈ సిమ్టమ్స్ ఏంటి, ఆర్థరైటిస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయి జనరల్ గా, ఎక్కడి నుంచి మొదలవుతుంది? నిదానంగా జాయింట్ పెయిన్స్. ఓకేనా? మోకాళ్ళ దగ్గర నుంచి మొదలు కావచ్చు. ఆ ఆస్టియో ఆర్థరైటిస్ కి అయితే మాత్రము మోకాళ్ళ దగ్గర నుంచి మొదలవుతాయి. ఒక మోకాళ్ళతో స్టార్ట్ అవుతుంది, ఆ నొప్పి ఉంటుంది కాబట్టి మనం నిదానంగా ఆ పెయిన్ ని మనం ఇంకొక మోకాళ్ళ మీద నడవడము, బరువు పెట్టడము మొదలు పెడతాం అనమాట. సో నిదానంగా ఏమైపోతాయి అంటే రెండు కాస్త ఒకదాని మీద ఎక్కువ ప్రెషర్ స్ట్రెస్ ఉండడం వల్ల అది కూడా కాస్త ఆ టిష్యూ దెబ్బతిని రెండు మొదలవుతాయి అనమాట. ఇంకొంతమందికి ఈ భుజాల దగ్గర ఉండొచ్చు, ఎక్కువగా రెక్కల పరంగా పని చేసేవాళ్ళు, బైక్ రైడ్ చేసేవాళ్ళు. ఓకేనా? అండ్ వాళ్ళకి ఇక్కడ కానీ లేకపోతే స్పైన్ పరంగా ఆ పెయిన్ అనేది మొదలవుతుంది అనమాట. ఓకేనా? అంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ గమనిస్తారు, కొంత స్వెల్లింగ్ ఉంటుంది, నిద్ర లేయంగానే ఈ మూమెంట్స్ ఫ్రీగా ఉండవు, బాడీ మనం లేచి నడవడం అనేది ఫ్రీగా ఉండదు, కొద్దిగా టైట్ అయినట్లు అనిపిస్తుంది అనమాట జాయింట్స్ అన్ని కూడా. ఓకేనా?
కొద్దిగా టెండర్నెస్ అంటే కొద్దిగా సెన్సిటివ్ అయినట్టు, కొద్దిగా పట్టుకుంటే ఒక్కొక్కసారి బాగా మనకు సూదితో కూర్చున్నట్టు అనిపించవచ్చు అప్పుడప్పుడు కూడా. ఓకేనా? లేదు కొద్దిసేపు అట్లానే కూర్చుంటే జూమ్ అని కూడా అనిపించవచ్చు. లేదు కొద్దిగా షేప్ అవుట్ అయిపోతాయి. నిదానంగా మనం స్టిఫ్ గా ఉండాల్సిన బ్యాక్ కానీ, ఓకేనా, లేదా ఈ బోన్స్ కానీ, కాళ్ళు కానీ స్ట్రైట్ గా లేకుండా కొద్దిగా కర్వేచర్ కావడం కానీ, ఓకేనా, అండ్ బోన్ ఎన్లార్జ్మెంట్ కావచ్చు, ఏదైనా బోన్ ఇంట్రూజన్ అంటారు అనమాట. ఓకేనా? బోన్ ఇంట్రూజన్ జరగచ్చు, మజిల్ బోన్ లోకి వెళ్ళిపోయింది అంటూ ఉంటారు. ఓకేనా? ఫ్లెక్సిబిలిటీ లూజ్ అవుతుంది, రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ జాయింట్స్, బోన్ స్పర్స్, వాపు రావడము, అంటే ఆ జాయింట్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ లాగా రౌండ్ గా ఏదో మనం ఆయిల్ పూసుకున్నట్లు మనకు అనిపించడము. ఓకేనా? అదే మీకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో అయితే మాత్రము మజిల్ వీక్నెస్ అనిపిస్తుంది, మజిల్ మీకు మజిల్ వేస్టింగ్ అంటారు, ఆల్మోస్ట్ మీకు ప్రోటీన్ లాస్ కూడా ఉంటది అనమాట. ఓకేనా? సో ఇవి యూజువల్ సిమ్టమ్స్ అనమాట. బట్ ఏ ఆర్థరైటిస్ అని తెలుసుకోవాలంటే దానికి ఇంకా స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము లెట్ us కమ్ టు ఆస్టియో ఆర్థరైటిస్. ఓకేనా? సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ ఉన్న ఈ లైనింగ్ ఉంది, సైనోవియల్ మెంబ్రేన్ అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్, కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ అనేది కైండ్ ఆఫ్ షాక్ అబ్జార్బర్ అనమాట. ఓకేనా? ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఏమంటే మనకు ఆ కార్టిలేజ్ బోన్ ని మనకు బాగా ప్రొడ్యూస్ చేయడానికి, ఓకేనా, ఆ మధ్యలో మనకు ఆ కుషన్ కి, ఓకేనా, అండ్ అది మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అవన్నీ కూడా మన బోన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఈ కార్టిలేజ్ బోన్ కూడా అంత స్టిఫ్ గా కరెక్ట్ గా ఉంటది అనమాట. ఓకేనా? కాకపోతే ఏం జరగచ్చు అంటే ఆస్టియోఆర్థరైటిస్ లో కొంతమందికి ఆస్టియోఆర్థరైటిస్ అనేది కొన్ని ఫిజికల్ యాక్సిడెంట్స్ ద్వారా ఎప్పుడైనా పడిండొచ్చు, అది చిన్నప్పుడైనా, మధ్యలో ఏజ్ అయినా పడినప్పుడు, మోకాళ్ళ మీద మీరు స్ట్రెస్ పడి కింద పడినప్పుడు ఆ ఈ స్ట్రక్చర్స్ మీకు డిస్టర్బ్ అయ్యి ఈ కార్టిలేజ్ అనేది లీక్ కూడా కావచ్చు, కొద్దిగా డ్యామేజ్ కావచ్చు, ఫిజికల్ డ్యామేజ్ అనమాట. ఇది ఆ టైంకి మనం పెద్దగా గమనించకపోవచ్చు. ఆ కార్టిలేజ్ లీక్ అయిన తర్వాత మనం అది పట్టించుకోకుండా వదిలేస్తే కొన్ని రోజులకి మళ్ళీ ఆ కార్టిలేజ్ బోన్ బిల్డ్ కాకుండా ఆస్టియోపోరోసిస్ దీంట్లోకి వెళ్ళొచ్చు. అంటే మీనింగ్ ఏమి? ఆ కార్టిలేజ్ అనేది థిన్ అయిపోతుంది, బోన్ ఎండ్స్ అనేవి ఒకదానికి ఫ్రిక్షన్ మొదలవుతుంది. సో దానివల్ల ఏమైపోతుందంటే బోన్స్ రాపిడికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురయ్యి, ఓకేనా, అక్కడ రప్చర్స్ మొదలయ్యి, ఓకేనా, పెయిన్, ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బోన్ టచ్ అవుతూ ఉంటుందో అది మన బాడీకి సిగ్నల్ ఒక ఇన్ఫ్లమేషన్ ద్వారా, వాపు ద్వారా ఇస్తుంది అనమాట. ఓకేనా? సో అలా ఆ రప్చర్ అయ్యే టైంలో ఆ బోన్ అనేది చీలను కూడా చీలొచ్చు, చిట్లచ్చు, అక్కడ ఇంకొక చిన్న ఆ ప్రెషర్ కి, స్ట్రెస్ కి బుడిపల్లాగా కూడా రావచ్చు అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ది ఏంటి నార్మల్ జాయింట్ కి ఆస్టియో ఆర్థరైటిస్ ఉండే జాయింట్ కి ఉన్న తేడా అనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ చూస్తే ఈ ఫిమర్ బోన్, టీబియా బోన్ కి మధ్యలో ఈ బ్లూ కలర్ ఉండేది ఆ కార్టిలేజ్ అనమాట. ఓకేనా? ఈ కార్టిలేజ్ బోన్స్ వీక్ వల్ల కావచ్చు, ఆస్టియోపోరోసిస్ వల్ల కావచ్చు, లేదు మన బాడీ ఆ కార్టిలేజ్ బోన్ ని ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీని కోల్పోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, కొన్ని న్యూట్రియంట్స్ మనం తీసుకునే ఫుడ్, టాక్సిన్స్ దీనివల్ల మన బాడీని అది సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. సో యాక్సిడెంటల్ కాకుండా నెక్స్ట్ వచ్చేది ఏమంటే ఏజింగ్ వల్ల అనమాట. సో 30 ఇప్పట్లో అయితే మాత్రము ఎస్పెషల్ ఉమెన్ కి 30 తర్వాత కాల్షియం అబ్జార్ప్షన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఓకేనా? అండ్ ఏజింగ్ వల్ల పడిపోతుంది సగము, ప్లస్ మనం తీసుకునే ఫుడ్ లో కూడా మనకు కావాల్సినంత కాల్షియం అందడం లేదు. ఓకేనా? సో వీటి వల్ల ఏమైతుందంటే నిదానంగా మన బాడీ ఆ కార్టిలేజ్ బోన్ ని ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీని కోల్పోతుంది. అది చెదలు తిన్నట్లు నిదానంగా ఆ కార్టిలేజ్ బోన్ ఎరోడ్ అయిపోతూ వస్తుంది అనమాట. ఓకేనా? సో దానివల్ల మీకు ఈ క్రాస్ సెక్షన్ ఇమేజ్ లో ఇంకా మీకు బాగా తెలుస్తుంది. ఓకేనా? సో ఏంటి మనం దీనికి ఇంకొన్ని రూట్ కాజెస్ మనం చూసామనుకోండి, మన పూర్ డైట్ ప్యాటర్న్స్ వల్ల ఇవి యాడెడ్ ఛాలెంజెస్ అనమాట. ఓకేనా? సో పూర్ డైట్ వల్ల ఏమైతుందంటే మన బాడీ వెయిట్ పెరుగుతుంది. యావరేజ్ గా మోర్ దెన్ 60% ఆఫ్ ఇండియన్స్ అనమాట వాళ్ళ ఉండాల్సిన బరువు కన్నా కూడా సరే, వాళ్ళు ఉండాల్సిన యాక్చువల్ బిఎంఐకి సంబంధించిన వెయిట్ కన్నా యావరేజ్ గా 10 kgs వెయిట్ ఉన్నారనమాట 60% ఆఫ్ ఇండియన్స్ అనమాట. సో అది ఒబిసిటీ అంటే యాడెడ్ వెయిట్ అనేది మన జాయింట్స్ మీద ప్రెషర్, ఫిజికల్ ప్రెషర్, దానివల్ల బోన్స్ మధ్యన ప్రెషర్, ఓకేనా, అది పెరుగుతుంది. తర్వాత ఏజింగ్ అనేది నేచురల్, యూ కెనాట్ కైండ్ ఆఫ్ స్టాప్ ఏజింగ్ అనమాట. సో ఏజింగ్ లో వచ్చే నష్టాలు ఏంటంటే మన బాడీలో అబ్జార్ప్షన్ లెవెల్స్ పడిపోతాయి ఏజ్ వల్ల. ఓకేనా? సో దానివల్ల మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నా కూడా సరే
ఆ ఫుడ్ లో అబ్జర్వ్ చేసుకునే పర్సంటేజ్ మనకు పడిపోతుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ వల్ల స్మోకింగ్ కావచ్చు, లేకపోతే ఆల్కహాల్, ఓకేనా, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఓకేనా, ఇంకొన్ని ఇంతకుముందు చెప్పిన సైకలాజికల్ స్ట్రెస్, ఇవన్నీ ఏంటంటే మన బాడీలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని, ఆక్సిడేషన్ ని పెంచడం వల్ల, ఓకేనా, ఫస్ట్ ఇన్ఫ్లమేషన్, వాపులు పెరుగుతాయి, ఓకేనా, అలా నెక్స్ట్ స్టేజ్ కి మనకు ఆర్థరైటిస్ వరకు వస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఒక ఎక్స్రే క్రాస్ సెక్షన్ కూడా, ఓకేనా. ఇప్పుడు మీరు బాగా చూస్తే ఈ బోన్ కి ఇది మీకు ఎవరు ఎక్స్రేలు ఉన్న వాళ్ళు కూడా మీకు మీరే చూసుకోవచ్చండి. ఈ ఫీమర్ బోన్ కి టిబియా బోన్ కి మధ్యలో ఈ స్పేస్ అనేది, ఇంత స్పేస్ కనీసం ఇక్కడ మీకు 1 సెంటీమీటర్ స్పేస్ ఉంది యావరేజ్ గా. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ హెల్దీ జాయింట్ అనమాట. ఇక్కడ మీరు ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న మీరు చూసారనుకోండి, ఈ యూ కెన్ సీ దట్ డిక్రీజ్ ఇన్ దట్ స్పేస్ అనమాట, జాయింట్ స్పేస్, ఓకేనా. ఇది నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఆర్థరైటిస్ కూడా చెప్పాలంటే ఒక గుడ్ ఎనఫ్ మంచి ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ థింగ్ లాగా అనమాట. సో ఈ స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఫైనల్ దీంట్లో జామ్ కూడా అయిపోతూ ఉంటాయి. ఈ ఫిమర్ బోన్ అండ్ టిబియా బోన్ కూడా జామ్ అయిపోతే దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇమ్యూబిలిటీ స్టేజ్ కి వెళ్ళిపోతారు, ఓకేనా. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ నీ భుజాలకే కాకుండా ఇట్ ఈవెన్ కైండ్ ఆఫ్ యాక్ట్స్ ఆన్ యువర్ స్పైన్ అనమాట, ఓకేనా. బాడీ స్పైన్ అనేది మీకు నిజంగా చెప్పాలంటే స్పైన్ ఏదైనా ఛాలెంజ్ వచ్చిందంటే మాత్రం ఆల్మోస్ట్ మన లైఫ్ మొత్తం ఆల్మోస్ట్ బెడెడ్ అయిపోయినట్టే లెక్క అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకున్న ఈ స్పైన్ లో, ఓకే, ఈ బాడీ ఆఫ్ వెర్టిబ్రా, ఈ జాయింట్స్ కి దీనికి మధ్యలో దెర్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ డిస్క్ అంటాం. మీరు ఈ మధ్యకాలం వింటూ ఉంటారు డిస్క్ ప్రొలాప్స్ అని, డిస్క్ కొలాప్స్ అని, ఓకేనా, అండ్ డిస్కులు అరిగిపోయినాయంట అని, లేదా డిస్కులు పంక్చర్ అయిపోయినాయని, ఇట్లా రకరకాల పదాలతో మాట్లాడుతూ ఉంటారు, ఓకేనా. సో అంటే మీనింగ్ ఏంటి అంటే సేమ్ ఈ ఎముకలు పలచబడడం వల్ల, లేదు ఫిజికల్ ఇంజరీ వల్ల ఇవి పంక్చర్ కావడం వల్ల, అంటే ఈ కార్టిలేజ్ బోన్ బర్స్ట్ అయిపోయి బయటికి జారిపోవడం వల్ల, లేకపోతే మన బాడీ ఎబిలిటీ లూజ్ అయ్యి సరిగా ఆ కార్టిలేజ్ బోన్ ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల నిదానంగా ఈ డిస్క్స్ లో ఏమైతుందంటే ఇన్ఫ్లమేషన్ వాపు లాగా వస్తుంది, ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు ఏమైపోతుందంటే ఈ రెండింటి మధ్యన మీకు టైట్నెస్ పెరిగిపోతుంది అనమాట. ఫ్లెక్సిబుల్ గా ఉండాల్సిన ఈ స్టార్టింగ్ దీంట్లో కాకుండా ఇన్ఫ్లమేషన్ అప్పుడు ఏమైతుందంటే టైట్ అయిపోతాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళు సడన్ గా వంగినప్పుడు మేము ఇట్లా వంగినామండి మాకు అప్పుడు పట్టేసింది అంటూ ఉంటారు. అంటే మీనింగ్ ఏమంటే మీరు వంగితే పట్టేలా, చిన్నపిల్లలు వంగితే ఏం కాదు, మీకు తెలియకుండానే మీ బోన్స్ వీక్ అయ్యి మీ కార్టిలేజ్ ఆ కార్టిలేజ్ టిష్యూ అనేది పలచబడిపోయి అది మీరు గుర్తించక మీరు చాలా ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకుండా సడన్ గా ఎప్పుడైనా వంగినప్పుడు అక్కడి నుంచి మీకు నడుము పట్టేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో దీన్ని మనము పట్టించుకోకుండా వదిలేస్తే ఆల్మోస్ట్ ఫ్యూజన్ ఆఫ్ బోన్స్ అయిపోతుంది, బ్యాంబూ స్పైన్ అంటాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా వంచడం అనేది ఇంపాసిబుల్, అంటే బాడీని ఇట్లా నడుము కానీ స్పైన్ కానీ వంచడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఓకే, ఇప్పుడు దీనికి ఆస్టియో ఆర్థరైటిస్ కి మనకున్న సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనకున్న సొల్యూషన్, ఓకేనా. సో NSAIDs అంటే ఏమంటే అండ్ నాన్ స్టెరాయిడికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. అంటే స్టెరాయిడ్స్ లేకుండా మనకున్న వాపుని మాత్రం తగ్గించడం. ఎందుకంటే వాపు ఎందుకు తగ్గిస్తారు అంటే వాపు వచ్చినప్పుడు మన బాడీలో దాన్ని ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో మన బాడీ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇఫ్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ అట్ సమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అది ఫస్ట్ ఏమనుకుంటుంది అంటే ఏదో బయట నుంచి డ్యామేజ్ జరిగింది అని అనుకొని అక్కడికి వచ్చి కొన్ని సెల్స్ ని, అంటే ఇమ్యూన్ సెల్స్ ని రిలీజ్ చేసి, ఓకేనా, ఇన్ఫ్లమేషన్ ని క్రియేట్ చేస్తుంది. దాని ఉద్దేశం ఏంటి అంటే ఆ ప్రాబ్లం ని మనంతట మనము సాల్వ్ చేస్తాము అని ఇమ్యూన్ సిస్టమ్ ట్రై చేస్తుంది. ఎప్పుడు ట్రై చేస్తుంది? అది మనమేమీ పట్టించుకోకపోతే, మనం ఇవ్వాల్సిన దానికి జాగ్రత్తలు, ఆ కేర్ ఇవ్వకపోతే ఇమ్యూన్ సిస్టమ్ దాని ప్రయత్నాలు చేస్తుంది అనమాట. సో అలా చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఆ ప్రాబ్లం సరికాదు, అంటే సరి అవ్వదు, అంటే అది కరెక్ట్ కాదనమాట. అప్పుడు ఏమైతుందంటే ఇట్ కంటిన్యూస్ టు గివ్ యూ సిగ్నల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. బాస్, దెర్ ఇస్ అ ప్రాబ్లం, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అని మనకు సిగ్నల్స్, కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ ఏమంటే సిగ్నల్స్ అనమాట. సరే, ఇప్పుడు నాన్ స్టెరాయిడికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఏం చేస్తుంది? ఆ సిగ్నల్ సిస్టమ్ ని చంపేస్తుంది. అంటే మీనింగ్ ఏమి?
ఉన్న రూట్ కాజ్ ని మనం ఏమీ చేయడం లేదు. ఎప్పుడైతే సిగ్నల్ సిస్టమ్ ని చంపేస్తుందో, ఈ సిగ్నల్ సిస్టమ్ స్టార్టింగ్ లెవెల్లో ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ 4 లెవెల్స్ లో ఉంటుంది. ఈ 4 లెవెల్స్ ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, నేను ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతూ చెప్పాను. మన ఇండియన్ ఆర్మీ సిస్టమ్ టైప్ లో ఉంటుంది. ఓవరాల్ సెంట్రల్ ఆర్మీ ఒకటి ఉంటుంది, కొన్ని బెటాలియన్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ బెటాలియన్ గ్రూప్స్ ని ఎందుకు వాడతారంటే, కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ని పట్టి ఆ బెటాలియన్ గ్రూప్స్ ని వాడతారు. ఇప్పుడు మన ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీ ఆర్మీ అనుకుంటే, మన బాడీలో ఉన్న డిఫరెంట్ బెటాలియన్స్ అనేటివి ఆ ఆర్మీలో భాగం అనమాట. ఈ డిఫరెంట్ బెటాలియన్స్ అనేది ఏ ఏ ఆర్గాన్ లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనే దానిని పట్టి ఆ ఇమ్యూన్ సిస్టమ్ యాక్షన్ లోకి దిగుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో వచ్చే ఒక బెటాలియన్ ఏం చేస్తుందంటే, పరిస్థితిని గమనించి ప్రాబ్లం ఏంటి అనేది చూసి మనకు సిగ్నల్స్ ఇస్తుంది. ఓకేనా? ఒకవేళ మనం సిగ్నల్స్ ని సరిగ్గా పట్టించుకొని కరెక్ట్ చేయకపోతే అదేం చేస్తుందంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం కి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఏమంటే, ఇంకొంత స్ట్రాంగ్ ఇమ్యూన్ సెల్స్ అవి రిలీజ్ అవుతాయి. ఈ సెకండ్ లెవెల్లో రిలీజ్ అయ్యే ఇమ్యూన్ సెల్స్ డేంజర్ అనమాట. అదేంటి అంటే, మన ఇమ్యూన్ సిస్టమే మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే, అక్కడున్న ప్రాబ్లం ని అది ఒక ఇమ్యూన్ ప్రాబ్లం గా అనుకొని ఇంకా ఫర్దర్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ ఉంటేనే ఆటోఇమ్యూన్ డిసీజ్ లోకి వెళ్తుంది. ఇది మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇచ్చే డ్రగ్స్ ఈ సల్ఫేట్, కాండ్రోటిన్ సల్ఫేట్ కానీ, కాక్స్ ఇన్హిబిటర్స్, ఆస్ప్రిన్, ఇవన్నీ ఏం చేస్తాయంటే అక్కడున్న పెయిన్ కి సంబంధించిన, ఇన్ఫ్లమేషన్ కి సంబంధించిన సిగ్నల్ సిస్టమ్ ని నంబ్ చేయడం కానీ, ఇన్ఎఫెక్టివ్ చేయడం కానీ, లేకపోతే మనకు తెలియకుండా చేయడం మాత్రమే చేస్తాయి. అంతేగాని రూట్ కాజ్ ఏంటి ఇక్కడ? బోన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బోన్స్ అనేది లేదు, ప్లస్ కార్టిలేజ్ అనేది డ్రై అవుట్ అయిపోతుంది, అది తిరిగి బాడీలో ప్రొడ్యూస్ కావడం లేదు. సో ఆ ప్రొడ్యూస్ కాలేకపోతున్న దానికి ఇవేవి కూడా మీకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వు. టెంపరీ పెయిన్ మాత్రమే, టెంపరీ పెయిన్ రిలీఫ్ ని, ఇన్ఫ్లమేషన్ మాత్రమే తగ్గిస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఈ డ్రగ్స్ వల్ల, ఈ మెడిసిన్స్ వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ స్టొమక్ అల్సర్స్. ఎందుకంటే ఇవి మీరు వాడితే పెయిన్ తగ్గుతుంది, వాడకపోతే మళ్ళీ పెయిన్ పెరుగుతుంది. సో ఏం చేయమంటారు డాక్టర్స్ కూడా ఏమంటారంటే, కొన్ని రోజులు వాడుతూ ఉండండి అని చెప్తారు అనమాట. ఓకేనా? సో అండ్ కొన్ని లైక్ కాల్షియం సప్లిమెంట్స్ కానీ, అండ్ ఇంకొన్ని కాండ్రోటేట్ సల్ఫేట్స్ అన్నాను కదా, ఇవన్నీ కొద్దిగా మీకు ఆ కార్టిలేజ్ బోన్ కోసం వర్క్ చేస్తాయి కానీ, బట్ అవి ప్రొడ్యూస్ చేసిన దానికన్నా మీ డైజెస్టివ్ సిస్టమ్ ని డ్యామేజ్ చేసేదే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అండ్ అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్ అంటే మీ ఇంటర్నల్ ఇంటెస్టైన్స్ బ్లీడ్ అవుతాయి. ఓకేనా? ఆల్మోస్ట్ సెన్సిటివ్ అయిపోయి, ఓకేనా, అప్పుడప్పుడు మీరు గమనించకపోవచ్చు కానీ, ఓకేనా, అండ్ మీ మోషన్ లో కూడా కొంత బ్లడ్ స్టెయిన్స్ ఉండే అవకాశము ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంటెస్టైన్ బ్లీడ్ అయింది అంటే ఆల్మోస్ట్ మీకు అది మీ మోషన్ లో మీకు కైండ్ ఆఫ్ కొంతమందికి పైల్స్ కి సంబంధించిన సమస్య కానీ, కాన్స్టిపేషన్ సమస్య కానీ రావచ్చు. బౌల్లో పర్ఫరేషన్స్ జరుగుతాయి. ఓకేనా? బౌల్ మూమెంట్ అనేది ప్రాపర్ గా సరిగ్గా ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఉన్న ఇంకొక ఫైనల్ అల్టిమేట్ సొల్యూషన్ ఏంటంటే, మామూలుగా మనకు కన్వెన్షనల్ సొల్యూషన్ దీంట్లో నీ రీప్లేస్మెంట్ అనమాట. ఇప్పుడు మీరు బాగా చూస్తే ఈ మధ్యకాలంలో ఈ మార్కెట్ గ్రో అయ్యేది భయంకరంగా గ్రో అవుతుంది. ఎందుకంటే ఇంకా దానికి మీకు మోకాళ్ళు అరిగిపోయినాయి, మీరు ఇంకా జాయింట్లు వేసుకోవాలా, ఎందుకంటే ఇవన్నీ మేము పడలేము, మాకు కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే మాకు ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నప్పుడు డాక్టర్స్ ఇంకేమంటారంటే ఇంక వేరే ఆప్షన్ లేదండి, యూ హ్యావ్ టు గో ఫర్ జాయింట్ రిప్లేస్మెంట్ అంటారు అనమాట. ఓకేనా? సో ఇది మనకున్న స్టాటిస్టిక్స్ కొన్ని ఎట్లా ఉంది జాయింట్ రిప్లేస్మెంట్ అనేది. ఓకేనా? అండ్ ఆ యాక్సిలరేషన్ అయితే మాత్రము ఆల్మోస్ట్ ఇయర్ బై ఇయర్ 5% దీంతో మనకు గ్రో అవుతూనే ఉందన్నమాట. ఓకేనా? సో దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే, ఓకేనా, ఇప్పుడు అవన్నీ కూడా కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ మెథడ్స్ అనమాట. కొన్ని వాకింగ్ ఎయిడ్స్, బరువు పెట్టకుండా నడవడం కానీ, ఆ నీ రిప్లేస్మెంట్స్ ముందుగా కొంతమంది కొన్ని సిలికాన్ బేస్డ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, ఆర్టిఫిషియల్ కార్టిలేజ్ ఫ్లూయిడ్స్ ని ఇన్సర్ట్ అంటే ఇంజెక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కొంతవరకు ఫిజియోథెరపీ. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు టెంపరీ రిలీఫ్ ని ఇస్తాయి తప్పితే రూట్ కాజ్ మీద అయితే మాత్రం ఇవి ఏవి కూడా వర్క్ చేయవన్నమాట. ఓకే? సో
అండ్ ఇవన్నీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫైనల్ తీసుకుంటూ వస్తే అండ్ రీప్లేస్మెంట్ ఆర్థోప్లాస్టీ అంటాం, దట్ ఈస్ కాల్డ్ జాయింట్ రీప్లేస్మెంట్ లాగా. ఓకేనా? సో ఇవి కూడా మీరు ఈ సర్జరీకి వెళ్ళే వాళ్ళకి కూడా మోర్ దెన్ 30-40% పీపుల్ కి పోస్ట్ సర్జన్ అంటే సర్జరీలో ఛాలెంజెస్ వస్తాయి. కాబట్టి సర్జరీ చేసేటప్పుడు అంటే రీప్లేస్మెంట్ చేసేటప్పుడే మన దగ్గర మళ్ళీ ఒకవేళ మన బాడీ ఈ రీప్లేస్మెంట్ ని యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిమూవ్ చేయడానికి కూడా ఖర్చులు మీరే పెట్టుకోవాలనేది కూడా చాలా క్లియర్ గా చెప్తారనమాట. ఓకేనా? ఎందుకంటే మన బాడీ ఈ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ లైక్ ఆ స్టీల్ జాయింట్స్ కానీ లేదా రకరకాల అలాయ్ బేస్డ్ జాయింట్స్ కానీ మన బాడీ బోన్స్ ఒకసారి రిజెక్ట్ చేస్తాయి అన్నమాట, యాక్సెప్ట్ చేయవు. అప్పుడు ఇంక దెర్ ఇస్ నో అదర్ గో, యూ హ్యావ్ టు అగైన్ ఆపరేట్ అండ్ దెన్ రిమూవ్ దోస్ జాయింట్స్. అది ఇంకా చాలా బాధాకరమైన ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మన ఇండియాలో నీ రీప్లేస్మెంట్ కి యావరేజ్ గా 3 to 6 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఓకేనా? మీరు అంటే డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ హాస్పిటల్, అది టౌనా సిటీనా అనే దానిని మీకు ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక ప్యాకేజ్ లాగా అయిపోయినాయి అనమాట. ఇవన్నీ కూడా ఇవి రికమెండ్ చేయొచ్చా కాదా అని అంటే ఇక్కడ వరకు తెచ్చుకోకుండానే మనం చాలా వరకు ఆల్టర్నేటివ్ మెథడ్స్ లో మనము వర్క్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఇంకా ఫైనల్, ఇంక దీనికి మించి ఇంక మనకి వేరే సొల్యూషన్ ఏమీ లేదు. మళ్ళీ 10 years కి ఒకసారి మళ్ళీ ఈ జాయింట్స్ ని మళ్ళీ మీరు యూ నీడ్ టు రీప్లేస్ అనమాట వన్స్ అగైన్. ఎందుకంటే అవి మళ్ళీ మన బాడీ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండవు. ఇవి కూడా కొంతవరకు రేర్ అండ్ టేర్ అయిపోయే అవకాశం ఉందన్నమాట, ఎందుకంటే మనము మూమెంట్ ఉంటూ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ మీకు ఆస్టియోపోరోసిస్ లోకి దీంట్లోకి మీరు కొన్ని తేడా చూస్తే కొన్ని న్యూట్రియంట్స్ మనకు అడిషనల్ గా ఖచ్చితంగా కావాలి. ఏంటి అంటే అవి omega-3 ఫ్యాటీ యాసిడ్ అనమాట. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్ అనేది న్యాచురల్ గా ఇన్ఫ్లమేషన్ ని కలిగించే ఆ సిగ్నలింగ్ ఇమ్యూన్ సిస్టమ్ ని శాంతపరుస్తుంది, లేకపోతే కంట్రోల్ చేస్తుంది న్యాచురల్ గా. అంటే ఆ రకమైన ఇమ్యూన్ సెల్స్ ఎక్కువగా ఆ ప్లేస్ లోకి రాకుండా కొంతవరకు అది నిలువరించగలుగుతుంది. ఓకేనా? సో కాల్షియం అనేది ఏం చేస్తుంది అంటే మన బోన్స్ కి స్ట్రెంగ్తన్ చేస్తుంది. వైటమిన్ డి అనేది ప్రధాన లోపం అనమాట. మనము ఆస్టియోపరోసిస్ లో ఇక్కడ చూసినా కూడా సరే చాలా మంది మనము సన్లైట్ ని చూడడం లేదు. ఓకేనా? మార్నింగ్ 6 o'clock to 8 o'clock ఉన్న సన్లైట్ ని ఎవ్వరు కూడా అబ్జర్వ్ చేసుకోవడం లేదు. ఆ టైంలో మనం ఇండ్ల లోపల ఉండి మనకు కావాల్సిన రకరకాల పనులు చేసుకుంటున్నాం. సరే, మనము డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోవడం లేదు. కనీసం మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉన్న వైటమిన్ డి వస్తుందా అంటే మనము తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైనా కూడా హార్వెస్ట్ చేసిన 4 hours లో మీరు తింటే మీకు దాంట్లో నుంచి వైటమిన్ డి వచ్చే అవకాశం ఉంటుంది. వైటమిన్ డినే కాదు, ఇక్కడ నేను చెప్పిన అన్ని వైటమిన్స్ అండ్ సప్లిమెంట్స్ కూడా మీరు హార్వెస్ట్ చేసిన అంటే మీరు తినే కూరగాయలు హార్వెస్ట్ చేసిన 4 గంటల లోపల మీరు తినగలిగితే మీకు అసలు ఈ ప్రాబ్లమ్స్ లోకే మనం చాలా మంది అసలు రాం. అందుకే మన తాతలకి కొంతవరకు మన నాన్నలకి తాతలకు ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఎప్పుడన్నా వచ్చుంటే 85 సంవత్సరాల ఏజ్ లో వచ్చి ఉంటుంది. అక్కడ కూడా చాలా మందికి వచ్చి ఉండదు. నాన్నలకి 60 సంవత్సరాల ఏజ్ లో ఉండొచ్చు. ఇప్పుడు జనరేషన్ లో ఆల్మోస్ట్ 30-35+ ఉన్న వాళ్ళకి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎందుకంటే వీఆర్ నాట్ టేకింగ్ ఫ్రెష్ ఫుడ్ అనమాట. ఓకేనా? అండ్ ఆబ్వియస్లీ అది సేఫ్ కూడా లేదు. మన ఫ్రెష్నెస్ రాకపోయినా మన బాడీలోకి ఖచ్చితంగా వస్తున్నది ఏమంటే మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో టాక్సిన్స్ అయితే ఖచ్చితంగా మనకు వస్తున్నాయి అనమాట. సో ఈ ఫ్రెష్ ఫుడ్ వస్తే మీకు ఇక్కడ ఉన్న చాలా వరకు వచ్చేస్తాయి. ఓకేనా? సో ఈ జాయింట్స్ లో మనకు కావాల్సిన ఇంకొక మేజర్ ఇంగ్రీడియంట్ ఏమంటే గ్లూకోజమీన్ అనేది. ఈ గ్లూకోజమీన్ అనేది ఒక అమైనో షుగర్ అన్నమాట. ఓకేనా? ఈ అమైనో షుగరు మనం తీసుకునే కొన్ని రకాల ఎస్పెషల్లీ చెప్పాలి అంటే కొన్ని ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్ లో ఎస్పెషల్లీ మీకు ఫ్రెష్ మిల్క్ లో కానీ కొంతవరకు చాలా వరకు ఫ్రెష్ ఫిష్ లో కానీ ఓకేనా మీట్ లో కానీ ఎగ్స్ లో కానీ ఇవన్నీ నేను ఫ్రెష్ అంటున్నాను. ఎందుకంటే కోడిగుడ్డు కూడా ఇప్పుడు మనం తినే గుడ్డు ఎన్ని రోజులు ఓల్డో మనకు తెలియదు. ఓకేనా? యాక్చువల్ గా కోడిగుడ్డుని వారం రోజుల లోపల తినగలిగితే మీకు కొంతవరకు ఈ గ్లూకోజమిన్ అనేది అమైనో షుగర్ రూపంలో, అమైనో షుగర్ అంటే మళ్ళీ షుగర్ అనుకోవద్దండి, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ప్రోటీన్. మళ్ళీ కూడా అమైనో అనేది వచ్చిందంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఓకేనా?
సో ఆ అమైనో షుగర్ వల్ల మనకు ఆ గ్లూకోజమీన్ వస్తుంది. ఈ గ్లూకోజమీన్ అనేది మనకి కార్టిలేజ్ బోన్ లో ఎలాస్టిసిటీని, ఆ ఫ్లెక్సిబిలిటీని బాగా పెంచడానికి, ఆ జిగురు తత్వము, స్పాంజీనెస్ ని బాగా పెంచడానికి ఈ గ్లూకోజమిన్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఇది గ్లూకోజమిన్ కూడా బయట మార్కెట్ లో సల్ఫేట్ల రూపంలో దొరుకుతుంది. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ గ్లూకోజమిన్ అనమాట. సో అది మీకు టెంపరీగా గుజ్జును కొంత ప్రొడ్యూస్ చేసిన మీ ఇంటెస్టైన్స్ ని, మీ అసిడిటీని పెంచడం వల్ల ఫర్దర్ గా లాంగ్ టర్మ్ లో మీకు ఇంకా మిమ్మల్ని రొమటైడ్ ఆర్థరైటిస్ వైపు తీసుకోపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ గ్లూకోజమిన్ అనేది హైడ్రోక్లోరిక్ రూపంలో, HCl రూపంలోనే ఉండాలి. దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సేఫ్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ జాయింట్స్ అండ్ ఈవెన్ ఫర్ యువర్ ఇంటెస్టైన్స్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మనం వాడే ప్రతి ఒక్క మెడికేషన్ మన ఇంటెస్టైన్స్ లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా విచ్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ అవర్ ఇమ్యూనిటీ, మన ఇమ్యూన్ సెల్స్ ని అద్భుతంగా గ్రో చేయడానికి మన ఇంటెస్టైన్స్ లోనే ఒక థిక్ అమెజాన్ ఫారెస్ట్ లాంటి ఎకో సిస్టమ్ ఉంది. మనం తీసుకునే ఈ టాక్సిన్స్, ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్డ్ గా ఉన్న ఒక థిక్ అమెజాన్ ఫారెస్ట్ ని ఆల్మోస్ట్ డ్రైవ్ చేస్తున్నాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, బయోఫ్లేవనాయిడ్స్ దేనికంటే మన బాడీలో ఉన్న ఈ టాక్సిన్స్ ని ప్రాపర్ గా ఫ్లష్ అవుట్ చేయడానికి. ఓకేనా? ఈ టాక్సిన్స్ కానీ ప్రాపర్ గా ఫ్లష్ అవుట్, బాడీ నుంచి బయటకు ఫ్లష్ అవుట్ చేయకపోతే ఆ టాక్సిన్స్ మన బ్లడ్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఒక్కసారి ఆ టాక్సిన్స్ మన బ్లడ్ సిస్టమ్ లోకి ఎంటర్ అయింది అంటే దట్ ఈస్ వెన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ స్టార్ట్. ఓకేనా? ఇక్కడ మీకు ఆస్టియోఆర్థరైటిస్ లో నుంచి మెడికేషన్ వల్ల కావచ్చు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు, మనము రుమటైడ్ ఆర్థరైటిస్ లోకి పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఆర్థరైటిస్ వచ్చి రుమటైడ్ ఆర్థరైటిస్. ఓకేనా? సో రుమటైడ్ ఆర్థరైటిస్ కి అండ్ ఆస్టియోఆర్థరైటిస్ కి ఉన్న ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఏంటి ఫండమెంటల్ డిఫరెన్స్ అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ లో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనే రెడ్ కలర్ ఫ్లూయిడ్ ఉంది కదా మీకు చుట్టూ, మన జాయింట్స్ చుట్టూ ఒక సర్కిల్ టైప్ లో ఉంటది అనమాట. ఓకేనా? సో ఈ ఫ్లూయిడ్ అనేది ఎరోజన్ అవడం మొదలు పెడుతుంది. అంటే ఈ ఫ్లూయిడ్ డ్రై అప్ అయిపోవడం మొదలు పెడుతుంది. ఎందుకు అంటే ఈ ఆటో ఇమ్యూనిటీ, నేను మీకు చెప్పాను, ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ అనేటివి ఒక స్థాయికి మించి వెళ్ళిపోతాయో, ఓకేనా, మన బాడీలో ఓవరాల్ ఇన్ఫ్లమేషన్ ని పెంచుతాయి. అంటే మీ ఈఎస్ఆర్ కౌంట్ అంటారు, డయాగ్నోసిస్ పరంగా చెప్పాలి అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ అంటారు, ఈఎస్ఆర్ కౌంట్. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చే వాళ్ళకి ముందు సిగ్నల్స్ ఏంటి అంటే ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ ఈఎస్ఆర్ వాల్యూస్ అనమాట. వాళ్ళకి ఎప్పుడు కొంత బాడీ టెంపరేచర్ కొంత ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? సో అండ్ అది ఏం చేస్తుందంటే ఎస్పెషలీ ఈ జాయింట్స్ దగ్గర ఉండే ఈ సైనోవియల్ మెంబరేని ఫ్లూయిడ్ ని చెదలు తిన్నట్టు నిదానంగా ఎరోజన్ అనేది మొదలవుతుంది. దాని ద్వారా ఈ బోన్ కూడా బోన్ ఎరోజన్ అనేది మొదలవుతుంది. కార్టిలేజ్ బోన్ కూడా పీల్చేస్తుంది. ఓకేనా? అండ్ దెన్ ఈ జాయింట్ స్పేస్ కూడా మీకు తగ్గిపోవడం మొదలవుతుంది అనమాట. సో ఆస్టియోఆర్థరైటిస్ కి దీనికి మీనింగ్ ఏమంటే ఆస్టియోఆర్థరైటిస్ లో మీకు ఈ సైనోవియల్ మెంబ్రేను, ఈ బోన్ ఎరోజన్ అనేది అంత క్విక్ గా జరగదు. బోన్ ఎరోజన్ అనేది మీకు బోన్ లోపల బోన్ మ్యారో, మన కాల్షియం, ఆస్టియోపోరోసిస్ వల్ల జరుగుతుంది తప్పితే ఇది విత్ ఇన్ బాడీలో బోన్ కి అవుటర్ సైడ్ లో ఆటోఇమ్యూనిటీ వల్ల జరిగే ఎరోజన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కి 35 to 50 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, ఓకేనా, ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఉన్నారు. మోర్ దాన్ అరౌండ్ ఉన్న మొత్తం పేషెంట్స్ లో, ఆర్ఏ పేషెంట్స్ లో 80% 35 to 50 ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. వీళ్ళల్లో ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ అన్నారు. ఎందుకంటున్నానంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఉమెన్ ఎందుకు ఎక్కువ వీటికి ఛాలెంజెస్ వస్తాయి అంటే ఈవెన్ థైరాయిడ్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఓకేనా, అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ ఉమెన్ కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజుల పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తారు. దానివల్ల వాళ్ళ బాడీలో కంటిన్యూస్ డిప్లీషన్ ఆఫ్ కాల్షియం, వైటమిన్ డి అనేది కూడా మన ఇంటెస్టైన్ ఇమ్యూనిటీలో మేజర్ రోల్ ప్లే చేసే ఒక వైటమిన్ అనమాట. సో ఇవి తగ్గిపోతూ ఉండడం వల్ల మన బాడీ మనం రెగ్యులర్ గా తీసుకునే టాక్సిన్స్ వాటిని ఫ్లష్ అవుట్ చేసే ఒక ఎబిలిటీని కోల్పోతుంది. అట్ ది సేమ్ టైం మనం యాంటీ ఆక్సిడెంట్స్ వాటిని కూడా మనం తీసుకోమన్నమాట. ఓకేనా? సో దీంట్లో ఆల్రెడీ రిస్క్స్ దేని వల్ల ఉంటుంది అంటే మోర్ ఆర్ లెస్, ఓకేనా,
ప్రధానంగా రిస్ట్ దగ్గర నుంచి మొదలవుతుంది. ఓకేనా, తర్వాత ఇట్ స్టార్ట్స్ అఫెక్టింగ్ ఎవ్రీ జాయింట్ ఇన్ యువర్ బాడీ. ఎవ్రీ జాయింట్ ఇన్ యువర్ బాడీ వుడ్ బికమ్ బ్రిటిల్, టైట్ అయిపోతుంది. మార్నింగ్ వీళ్ళకి 1-2 గంటల టైం పడుతుంది బాడీని రెడీ చేసుకొని వాళ్ళ బాడీ మూవ్మెంట్ లోకి తీసుకురావడానికి. ఒక్కొక్కసారి పెయిన్స్ అనేటివి అన్బేరబుల్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఆ పెయిన్స్ లో ఉండే వాళ్ళు వాళ్ళ పిల్లలకి చాలా మందికి దీని ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ మీ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళని యూ హ్యావ్ టు అబ్జర్వ్ దమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నిజంగా చెప్తున్నాను, ఆ బాధని కూడా వాళ్ళు ప్రాపర్ గా కూడా చెప్పుకోలేరు, అంత ఇబ్బంది ఉంటుంది అనమాట ఫస్ట్ 1 to 2 hours ఆఫ్ దీని వల్ల అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకు దీనికి మామూలుగా మేనేజ్మెంట్ దీంట్లో కొంతవరకు ఎక్సర్సైజ్, కొన్ని సర్జరీలు చేసి చిన్న చిన్న జాయింట్స్ లో ఎక్కడెక్కడ ఎక్కువగా డ్యామేజ్ అయిన చోట ఏమన్నా మనం కొన్ని కరెక్షన్స్ చేయగలగచ్చు. ఓకేనా, డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఓకేనా, యాంటీ రొమాటిక్ డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్. ఓకేనా, ఇవన్నీ కూడా చాలా వరకు మేనేజ్మెంట్ గా ఉపయోగపడతాయి తప్పితే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ యాజ్ ఆఫ్ నౌ మెడికల్ సిస్టమ్ లో అండ్ ఎస్పెషల్లీ అల్లోపతిలో దేర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ రుమటైడ్ ఆర్థరైటిస్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనము ఆస్టియోఆర్థరైటిస్ లో కూడా సొల్యూషన్ అంటే ఏమంటారంటే మీరు నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఓకేనా, ఇక్కడ వాళ్ళకి ఆ నీ రీప్లేస్మెంట్ కూడా ఆ పెయిన్ ని కూడా వాళ్ళు ఆ ఎక్స్ట్రా జాయింట్ ని కూడా వాళ్ళ బాడీ ప్రాపర్ గా ఇది చేయలేదు అనమాట. రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మేజర్ థ్రెట్ ఏంటి అంటే స్ట్రోక్ అనమాట, హార్ట్ అటాక్ అనమాట. ఎందుకు జరుగుతుంది, దీనికి దానికి ఉన్న సంబంధం ఏమి? ఓకేనా, చాలా వరకు మనకు హార్ట్ అటాక్స్ కి, బ్రెయిన్ స్ట్రోక్స్ కి కూడా మనం అనుకునే ఒక మేజర్ ప్రాబ్లం ఏమనుకుంటామంటే కొలెస్ట్రాల్ అబ్నార్మల్ గా అయిపోయింది. ఓకేనా, బీపీ లెవెల్స్ ఉన్నాయి. కానీ దానితో పాటుగా ఈక్వల్లీ రోల్ ప్లే చేసేది ఏమంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అట్ యువర్ హార్ట్. సో ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అట్ యువర్ హార్ట్ బికాస్ ఆఫ్ ఈ ఆటోఇమ్యూన్ దీని వల్ల ఏమైతుంది, ఒకవేళ ఆటోఇమ్యూనిటీ ఛాలెంజ్ అనేది హార్ట్ దగ్గర మొదలైంది అంటే ఇట్ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ యువర్ హార్ట్ టిష్యూస్. ఓకేనా, సో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళందరికీ ఈ వేళ దగ్గరనే ఉంటుంది అని అనుకునే దానికి లేదు. ఇట్ కెన్ ఆటోఇమ్యూనిటీ అనేది ఇట్ ఈస్ ఫర్ కంప్లీట్ బాడీ, ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్లడ్. ఎక్కడెక్కడ రక్తం వెళ్తుందో, ఎక్కడెక్కడ రక్తం పని చేస్తూ ఉంటుందో అక్కడంతా ఆటోఇమ్యూనిటీ ఎఫెక్ట్ అనేది, ఆ ఎరోషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో హార్ట్ దగ్గర జరిగిన, మనకు బ్రెయిన్ కి సంబంధించిన డిసీజ్ లో జరిగినా కూడా దట్ ఈస్ కాల్డ్ హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట. ఓకే, సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో స్ట్రోక్ వచ్చింది అంటే దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ బీపీ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, దట్ ఈస్ మేజర్లీ బికాస్ ఆఫ్ దేర్ రుమటైడ్ ఆర్ ఆటోఇమ్యూనిటీ ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది, స్టేజెస్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మీరు బాగా చూస్తే హెల్తీ జాయింట్ లో బ్లూగా ఉన్న ఆ కార్టిలేజ్ బోన్ అండ్ ఆ చుట్టూ లైట్ బ్లూ లో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ నిదానంగా ఫస్ట్ స్టేజ్ లో దానిని ఎఫెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఓకేనా, నిదానంగా క్రీపిన్ అయితే వస్తూ ఉంటుంది ఈ డిఫరెంట్ స్టేజెస్ లో. సైనోవైటిస్ అని, ప్యానస్ అని, ఫైబ్రోస్ యాంకాలసిస్ అని, బోని యాంకాలసిస్ అని, ఈ లాస్ట్ స్టేజ్ కి వచ్చే కొందుకు మీకు ఆల్మోస్ట్ బోన్స్ అనేటివి ఫ్యూజ్ అయిపోతాయి, జామ్ అయిపోతాయి అనమాట. ఇంకా అది అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ దే ఆర్ ఇమ్మొబైల్, దే ఆర్ కన్ఫైన్ టు దేర్ బెడ్స్ అనమాట. ఇంకా అంతకుమించి చేయగలిగేది ఏమి ఉండదు. ఓకేనా, సో ఇక్కడ ఒక నార్మల్ హ్యాండ్ కి, ఫింగర్స్ కి, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న బోన్స్ దీనికి ఏంటి తేడా ఉంటుంది అని అంటే మీరు గమనిస్తే ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ మీకు కనపడుతుంటాయి నార్మల్ జాయింట్ కి మధ్యలో. ఇక్కడ ఏమైతుందంటే బోన్ డిస్ప్లేస్మెంట్ అయిపోతుంది. అంటే జాయింట్ కార్టిలేజ్ బోన్ ఇది కావడం వల్ల స్ట్రైట్ గా ఉండాల్సిన ఫింగర్ కొద్దిగా బెండ్ అయినట్లు అయిపోతుంది అనమాట. ఓకేనా, సో బోన్ ఎరోజన్ కూడా జరుగుతుంది. అక్కడ వరకు బోన్ తినేయడం అనేది కనపడుతుంది అనమాట. అంటే వాళ్ళు ఎక్స్రేస్ తీసుకుంటే లేదా సిటీ స్కాన్ తీసుకున్నా కూడా ఇంకా చాలా డీటెయిల్డ్ గా మనం వీటిల్ని చూడగలగచ్చు ఎలా ఉంటుంది ఆ డిఫరెన్స్ అనేది. ఓకేనా, సో అగైన్ ఇక్కడ కూడా ఏమంటే ఇక్కడ స్టార్టింగ్ లో ఆర్థరైటిస్ స్టార్టింగ్ లో నేను చెప్పినట్లుగా నాన్ స్టెరాయిడికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తారు. అది కూడా ఎందుకు, వాపుని, ఇన్ఫ్లమేషన్ ని, ఆ సిగ్నల్ సిస్టమ్ ని తగ్గించడానికి. ఓకేనా, ప్రెడ్నిసోన్ అనే ఒక స్టెరాయిడ్ అనమాట. అది ఈ స్టెరాయిడ్ ఏం చేస్తుందంటే చాలా వరకు మన ఇమ్యూనిటీని ఫ్లేర్ అప్ కాకుండా, అంటే మన హోల్ ఇమ్యూన్ సిస్టమ్ నే డౌన్ చేసేసేది. ఓకేనా,
అది టెంపరీగా ఓకే కానీ పర్మనెంట్ గా చేసినప్పుడు ఏమవుతారంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు అదర్ ఛాలెంజెస్ అనమాట. ఓకేనా? సో వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా దగ్గులు జలుబులు రావడము. ఓకేనా? ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఉన్న కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ ఆటో ఇమ్యూన్ పేషెంట్స్ అనే వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ అనమాట. వాళ్ళ ఇమ్యూన్ లెవెల్స్ ఓకేనా చాలా మైన్యూట్ లెవెల్లో కూడా వాళ్ళు దే క్యాచ్ దిస్ కైండ్ ఆఫ్ వైరసెస్ అనమాట. సో ప్రెడ్నిసోన్ అనేది ఇట్స్ ఎ స్టెరాయిడ్ అండ్ you take it in the long term, you have lot of other issues, there is no doubt. And pains కోసం కొన్ని యాంటీబయాటిక్స్ వాడతారు. ఓకేనా? అండ్ సారీ ఫర్ ద స్పెల్లింగ్ మిస్టేక్ హియర్. నార్కోటిక్ పెయిన్ మెడికేషన్స్ అని, ఆ పెయిన్ మెడికేషన్స్ అంటే కొద్దిగా మనకు అన్ని కూడా మనము ఆ పెయిన్ ని మన బ్రెయిన్ సిస్టమ్ ని స్లో డౌన్ చేయడానికి, ఒక అన్బేరబుల్ పెయిన్ చేయడానికి, దాన్ని హ్యాండిల్ చేయడానికి ఆ దీంట్లోకి వెళ్తారు అనమాట. సో అగైన్ వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ హియర్? వీఆర్ కైండ్ ఆఫ్ ట్రీటింగ్ the symptoms, we are kind of treating the effects, not to the root cause అన్నమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది, చాలా సార్లు వామిటింగ్ కూడా అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. అది మెజారిటీ కొన్ని మెడికేషన్స్ వల్ల. ఓకేనా? అండ్ ఆబ్వియస్లీ బ్లడ్ ప్రెషర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆటో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఈ బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా సైడ్ బై సైడ్ ఉంటుంది. అండ్ స్కిన్ రియాక్షన్స్ వస్తాయి కొంతమందికి. దీని నుంచి స్కిన్ టైప్ సోరియాసిస్, అంటే సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్, అటు సైడ్ ఫ్లేర్ అప్ కావచ్చు అనమాట. కంటి చూపు అనేది నిదానంగా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది, ఎందుకంటే మోర్ ఆఫ్ స్టెరాయిడ్స్ ప్రాబ్లమ్స్ దీనివల్ల. బాగా గుర్తుపెట్టుకోండి, కంటి చూపు పడిపోవడం అనేది, ఒకవేళ మీకు ఆటోఇమ్యూనిటీ ప్రాబ్లం మీ కంట్లో మొదలైతే ఎస్ అదొకటి కొంతది మనకు, అండ్ మనం వాడే డ్రగ్స్ వల్ల అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఆస్టియోఆర్థరైటిస్ కి దీంట్లో మనం చూసామంటే ఇక్కడ కోఎన్జైమ్ Q10 అని చెప్పి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఓకేనా? సో అండ్ omega-3 ఫ్లాటీ యాసిడ్స్, ఇక్కడ వి హ్యావ్ ఇంక్లూడెడ్ ఫైబర్. మిగతా అన్ని మనకు దాంట్లోకి వస్తాయి. ఎందుకు ఫైబర్ అంటే వి నీడ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ టు కైండ్ ఆఫ్ ఇంప్రూవ్ ద గుడ్ బ్యాక్టీరియా అనమాట. కానీ ఇప్పుడు మనకున్న ప్రాబ్లము, మనం తీసుకునే వెజిటబుల్స్ లోనే మనకు టాక్సిన్స్ ఉన్నాయి. సో దాని వల్ల మనకు ఆ స్టమక్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందా? ఎందుకంటే స్టమక్ అనేది ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్, యువర్ ఇంటెస్టైన్ స్టమక్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్. మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ కన్నా కూడా మన స్టమక్ లో ఉండే న్యూరాన్స్ సంఖ్య చాలా ఎక్కువ. ఓకేనా? అందుకే చెప్పాను దట్ ఈస్ అ థిక్ అమెజాన్ ఫారెస్ట్ లాగా అనమాట. అంత ఇమ్యూనిటీ మనకు ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది అక్కడ మనకు కల్టివేట్ అవుతూ ఉంటుంది. సో దానికి మేజర్ ఫుడ్ ఏమంటే ఫైబర్ అన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్, బయోఫ్లావోనాయిడ్స్ చాలా ఎక్కువ మోతాదులో కావాలి వీళ్ళకి. ఎందుకంటే ఈ బాడీలో ఉన్న టాక్సిన్స్ ని, ఆ ఇమ్యూన్ సెల్స్ ని, నేను ఇంతకుముందు మీకు చెప్పున్నాను, ఆ ఇమ్యూన్ సెల్స్ లో ఒక థర్డ్ లెవెల్ డిఫెన్స్ సిస్టమ్ లో ఏమంటారు అంటే టీ హెల్పర్ సెల్స్ అంటారు, లేక సప్రెసర్ సెల్స్ అంటారు అనమాట. ఇవేంటి అంటే ఒక్కసారి ఇన్ఫ్లమేషన్ కలిగించిన ఇమ్యూన్ సెల్స్ కొన్ని రోజులకి అవి సబ్సైడ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి, సచ్ దట్ మనం దాన్ని కంట్రోల్ తీసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కానీ బాడీ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనకు మన బాడీలో ఈ ఫైబర్ కి, యాంటీ ఆక్సిడెంట్స్, బయోఫ్లోనాయిడ్స్ సంబంధించిన న్యూట్రియంట్స్ తగ్గిపోతూ ఉంటాయో, ఓకేనా, తగ్గిపోయినప్పుడు ఈ నెంబర్ ఆఫ్ టీ హెల్పర్ సెల్స్, నెంబర్ ఆఫ్ టీ సప్రెసర్ సెల్స్ తక్కువైపోయి వాటి సిగ్నలింగ్ సిస్టమ్ వీక్ అయిపోయి ఈ ఇన్ఫ్లమేషన్ కలిగించే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కలిగించే ఒక్క ఇమ్యూన్ సెల్స్ ని మళ్ళీ బ్యాక్ కి కాల్ చేయడం, ఇంకా మీ పని అయిపోయింది మీరు వచ్చేయండి అనే ఒక సిగ్నల్ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్, ఈ డ్యామేజ్ అనేది ర్యాంపేజ్ లాగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఒక 10 మంది టెర్రరిస్టులని చంపడానికి ఒక 1000 మంది ఉన్న ఆర్మీ బెటాలియన్ దిగిన తర్వాత ఆ 10 మందిని ఎత్తికి వేరి కాల్ చేయడం వేరు. ఆ 10 మంది ఒక పెద్ద మార్కెట్ లో, ఒక వెజిటబుల్ మార్కెట్ లోకి వెళ్ళిపోతే ఒక 5-6 వేల మంది ఉంటే ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేయడం. అర్థమైందా? ఆ విచక్షణని కోల్పోవడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది, ఏదైనా కూడా సరే. ఓకేనా? సో ఆ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది వీక్ అయిపోవడము, ఆ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇది ఫ్లేర్ అప్ అవుతూనే ఉంటుంది, దీనికి ఎండే లేదు, ఇది పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా?
కాకపోతే ఈ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లెవెల్లో అది ఫ్లేరప్ కాకుండా మనం కంట్రోల్ చేస్తాం. అండ్ ఆస్టియోపోరోసిస్ కానీ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ కానీ మాక్సిమం మనము మీరుండే స్టేజ్ని బట్టి 6 months నుంచి 1 year లోపల ఆల్మోస్ట్ మన ఫ్లెక్సిబిలిటీని మూవ్మెంట్ని ఆల్మోస్ట్ మనం బ్యాక్ తీసుకొని రావచ్చు ఈ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ వల్ల. బట్ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఇట్ టేక్స్ బిట్ మోర్ టైం. ఇట్ మైట్ టేక్ 2, 3, 4 years. ఎందుకంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఎంటర్ కావడానికి ఒక 10 years కన్సిస్టెంట్ అండ్ కంటిన్యూస్ డ్యామేజ్ అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది సడన్ గా ఫ్లేరప్ అయ్యేది కాదనమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ సంబంధించి గుడ్ బ్యాక్టీరియాకి సంబంధించి కన్సిస్టెంట్ గా వాటి పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటే ఈ ఇమ్యూనిటీ యొక్క ఆ కంట్రోల్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు ఆటోఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది. సో రొమటైడ్ ఆర్థరైటిస్ వాటికి స్పాన్ ఆఫ్ మీకున్న ఇంటెన్సిటీని బట్టి 1, 2, 3 years టైంలో స్టెప్ బై స్టెప్ వీ కెన్ రివర్స్. I don't say we will definitely cure it 100%, but you will travel in the reverse direction. అది క్విక్ గానా స్టెప్ బై స్టెప్ ఏంటి అనేది మీతో మీ లైఫ్ స్టైల్ మీకున్న స్టేజ్ ను మాట్లాడితే తప్పితే అది చెప్పలేమన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది ఏంటి నార్మల్ జాయింట్ కి, ఆస్టియోఆర్థరైటిస్ జాయింట్ కి అండ్ రొమటైడ్ ఆర్థరైటిస్ జాయింట్ కి ఉన్న తేడా ఏంటి అనేది. సో ఆ రెడ్ కలర్ అనేది ఏం చేస్తుందంటే మీ బోన్స్ ని ఎరోడ్ చేసేస్తుంది ఫాస్టర్ దాన్ ఆస్టియోఆర్థరైటిస్ అనమాట. కాబట్టి ఈ రొమటైడ్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ మచ్ డేంజర్. ఇంకొకటి రొమటైడ్ ఆర్థరైటిస్ లో ఉన్న వాళ్ళలో చాలా మందికి రొమటైడ్ ఫీవర్ అనేది వస్తుంది స్టార్టింగ్ లో. చాలా మంది ఆ రొమటైడ్ ఫీవర్ ని డెంగ్యూ ఫీవర్ గా కానీ ఇంకేదైనా వైరల్ ఫీవర్ గా కూడా మిస్అండర్స్టాండ్ చేసుకొని దాని రూట్ కాజ్ కనుక్కోకుండా యాంటీబయాటిక్స్ తో కొన్ని స్టెరాయిడ్స్ తో ఆ ఫీవర్ ని తగ్గించేస్తారు. అలా కానీ మీరు తెలుసుకోగలిగి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ లో కానీ జాగ్రత్తలు కానీ తీసుకుంటే మాత్రము అసలు ఇంత స్టేజ్ వరకు కూడా మనం చాలా మందికి రాము. ఈ ఫండమెంటల్ విషయము చాలా మంది డాక్టర్స్ కూడా తెలియదు. ఫీవర్ అని పోతాము, డెంగ్యూ సీజన్ అయి ఉంటుంది, ఓ డెంగ్యూ ఫీవర్ అనుకొని చెక్ చేస్తారు, ప్లేట్లెట్స్ అన్ని బాగుంటాయి, ఇదేదో వైరల్ ఫీవర్ అండి, ఈ యాంటీబయాటిక్స్ వాడండి అంటారు. వారం రోజుల పాటు తగ్గదు, అర్థమవుతుందా? అప్పుడు ఇంకొద్దిగా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇస్తారు, సబ్సైడ్ అయిపోతుంది, డన్. బట్ దీనివల్ల ఏమైతుంది, కొన్ని రోజుల పాటు తక్కువ ఉంటుంది, మళ్ళీ నిదానంగా అది మొదలవుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇవి ప్రాబ్లం నేను మీకు చెప్తున్నాను. అండ్ 1-on-1 లో మాట్లాడినప్పుడు వీ కెన్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ టు అండర్స్టాండ్ ద కనెక్షన్ అండ్ ద కంటిన్యూటీ ఎలా ఉంది, ఎక్కడి నుంచి మొదలైంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ గౌట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది. గౌట్ ఆర్థరైటిస్ అనేది మీనింగ్ ఏమంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది లిమిట్స్ లో ఇప్పుడు ఖచ్చితంగా మనకు అవసరమే అనమాట. ఓకేనా? కానీ ఏమైతుందంటే ఒక్కొక్కసారి చెప్తున్నాం కదా, ఈ టాక్సిన్స్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు మన బాడీ చాలా డిఫరెంట్ అండి. టాక్సిన్స్ ఎఫెక్ట్ అనేది హౌ దే ఫ్లేర్ అప్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా మనకు అది బయట కనపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అట్లా కొంతమందికి ఏమైతుందంటే అది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని అది పెంచుతుంది. సో ప్యూరిన్స్ అనేటివి మన బాడీలో యూరిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఒక్కొక్కసారి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, మన ఇట్లా కొన్ని టాక్సిన్స్ వల్ల కావచ్చు. ఓకేనా? అండ్ సో కొన్ని రకాల మెడికేషన్ వల్ల కావచ్చు. ఏమైతుందంటే యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఉండవలసిన లిమిట్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమైతుందంటే మన కిడ్నీ ప్రాపర్ గా యూరిక్ యాసిడ్ ని జనరల్ గా అది చాలా వరకు అవసరం లేని యూరిక్ యాసిడ్ ని ఫ్లష్ అవుట్ చేయాలి. బట్ అది ఫ్లష్ అవుట్ చేసేదానికన్నా ఎక్కువ యాసిడ్ ఉన్నప్పుడు ఇట్ స్టార్ట్స్ డిపాజిటింగ్ ఇన్ అవర్ బాడీస్ అన్నమాట. ఓకేనా? సో అది యూజువల్ గా గ్రావిటేషనల్ దీని వల్ల చాలా వరకు చాలా మటుకు గౌట్ అనేది అండ్ కాళి వేలల్లో కానీ ఈ టిప్స్ దగ్గర అనమాట. ఎందుకంటే మనం చేతులు వేలిట పెట్టినప్పుడు కిందకు ఉంటుంది. ఓకేనా? ఆ క్రిస్టల్స్ అన్ని కూడా ఆ జాయింట్స్ దగ్గర డిపాజిట్ కావడం మొదలవుతుంది. అది టిప్ లో అన్నా కావచ్చు, ఆ పెద్ద ఫింగర్ దగ్గర అన్నా కావచ్చు, ఇంకా వేరే దగ్గర కూడా కావచ్చు. ఆ డిపాజిషన్ ఆ క్రిస్టల్స్ అనమాట. ఓకేనా? సో దీనికి ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఈ క్రిస్టల్స్ కూడా నీస్ లో, యాంకిల్స్ లో, రిస్ట్ లో, ఎల్బోస్ లో పెయిన్ ఉండొచ్చు. ఓకేనా? అండ్ ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే కూడా మీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు కిడ్నీ స్టోన్స్ ని మాత్రమే కరెక్ట్ చేస్తారు కానీ ఇది చేస్తారు కానీ ఈ యూరిక్ యాసిడ్ ని తగ్గించడానికి మనం ప్రయత్నాలు చేయాలా. కైండ్ ఆఫ్ కొన్ని
టోఫీ లంప్స్ లాంటివి ఉంటాయి మన జాయింట్స్ చుట్టుపక్కల అనమాట. అండ్ విపరీతమైన నొప్పి ఏమంటే పెయిన్ ఇన్ ద బిగ్ టో, సూదులతో గుచ్చేసినట్లు అనిపిస్తుంది. సూదులు అంటే అలా టచ్ చేసినా కూడా వాళ్ళు దాన్ని ఓర్చుకోలేరు అనమాట, అంత పెయిన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అనే దానికి కూడా మోస్ట్లీ నేను ఇక్కడ చెప్పిన వీటి సంబంధించిన అంటే వీటిలో కొన్ని వాళ్ళకి కావాల్సింది అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఓకేనా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, ఓకేనా. వాళ్ళకి నాన్ వెజ్ ప్రోటీన్ అనేది అస్సలు తీసుకోకూడదు. ప్లాంట్ ప్రోటీన్ ఈజ్ ఓకే. గౌట్ ఉన్న వాళ్ళకి చాలా మంది ఏం చేస్తారంటే గౌట్ ఉన్న వాళ్ళకి అస్సలు ప్రోటీన్ వాడకూడదు అని చెప్తారు. నో, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఈజ్ నాట్ ఎన్ హార్మ్ అనమాట. ఓన్లీ నాన్ వెజ్ సంబంధించిన ప్రోటీన్, ఓకే, యానిమల్ ప్రోటీన్ అది వాళ్ళకి ఇబ్బంది చేస్తుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు తీసుకున్న ఈ ఆర్థరైటిస్ అన్ని కూడా తీసుకుంటే మనం ఓవరాల్ గా హెల్త్ ఛాలెంజెస్ తీసుకున్నా కూడా సరే, ఇట్ బాయిల్స్ డౌన్ టు 4 పిల్లర్స్ ఆఫ్ అవర్ ఆప్టిమల్ హెల్త్, ఓకేనా. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది మన బోన్ హెల్త్ పరంగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నేను కాదన్ను. బట్ మేజర్ బెనిఫిట్ ఏమంటే మీ బోన్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, మీ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ని పెంచుతుంది. ఎక్సర్సైజ్ వల్ల మీ కాల్షియం అబ్జార్ప్షన్ ని ఏజింగ్ ని మీరు డిఫీట్ చేయొచ్చు, ఓకేనా. ఏజింగ్ ని కూడా అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే యూ స్లో డౌన్ యువర్ ఏజింగ్ ప్రాసెస్. వాట్ డస్ ఇట్ మీన్? యూ ఇంక్రీజ్ ఆర్ యూ డోంట్ డిక్రీజ్ యువర్ అబ్జార్ప్షన్ లెవెల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట. నేను మిగతా బెనిఫిట్స్ చెప్పను. ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే స్ట్రెంగ్త్, మామూలుగా కార్డియో, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ అని ఉంటుంది. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చాలా అవసరం. అట్లీస్ట్ 20 minutes ఏ డే కానీ, లేదా స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ అండ్ కార్డియో మీరు 3 రకాలుగా తీసుకుంటే 320 minutes ఏ డే కావచ్చు, లేదా 6 days మీరు చేసేటప్పుడు 2 రోజులు ఒకటి కావచ్చు. స్ట్రెంగ్త్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది మీ బోన్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, మీ జాయింట్స్ ని కూడా చాలా వరకు అది ఆరోగ్యంగా ఫ్లెక్సిబిలిటీని ఉంచుతుంది అనమాట ఈ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ వల్ల, ఓకే. సో సచ్ దట్ యూ విల్ కైండ్ ఆఫ్ స్లో డౌన్ ద బ్రిటిల్నెస్ ఆఫ్ యువర్ బోన్స్ అండ్ జాయింట్స్ అనమాట, ఓకేనా. స్లీప్ అనేది ఆబ్వియస్లీ మనకు ఏ గుడ్ నైట్ స్లీప్ అనేది రిలీజెస్ లాట్ ఆఫ్ గుడ్ హార్మోన్స్, ఓకేనా. స్ట్రెస్ అనేది ఏం చేస్తుంది అంటే కార్టిజోల్ అనే హార్మోన్ ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది, ఓకేనా. ఆ ఎక్కువ రిలీజ్ చేసినప్పుడు మీ బాడీ ఎక్కువ గ్లూకోజ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు అంటే స్ట్రెస్ గురైనప్పుడు ఒక థ్రెట్ లాగా తీసుకుంటుంది మీ బాడీ. సో ఇట్ కైండ్ ఆఫ్ గివ్స్ మోర్ గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ కోసము ఆ స్ట్రెస్ హార్మోన్ ఏం చేస్తుందంటే మీ ఆకలిని పెంచుతుంది. కాబట్టి స్ట్రెస్ లో ఉండేటప్పుడు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు, ఎక్కువ ఫుడ్ ని తీసుకుంటారు, మోర్ దెన్ వాట్ దే నీడ్ అనమాట, ఓకేనా. అది కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ కావాలి ఖచ్చితంగా. అండ్ దెన్ ఆబ్వియస్లీ పాజిటివ్ మైండ్ సెట్ అనేది రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, రెస్పాన్సివ్ మైండ్ సెట్ ని పెంచుకోవడం అంటే మనం కొన్ని మంచి బుక్స్ చదవడం ద్వారా, లేదా ఆ ఓపిక ఉండి లైఫ్ మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతో మాట్లాడడం ద్వారా మనము పాజిటివ్ మైండ్ సెట్ ని అక్వైర్ చేయొచ్చు అన్నమాట. సో పాజిటివ్ మైండ్ సెట్ ఏం చేస్తుందంటే రియాక్టివ్ మోడ్ లో యూ రిలీజ్ కార్టిసోల్ హార్మోన్, దట్ ఈస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్. అండ్ రెస్పాన్సివ్ దీంట్లో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ 2-3 సెకండ్లే అనమాట తేడా. 2-3 సెకండ్లో ఎయిదర్ యూ కెన్ రిలీజ్ ఎ నెగటివ్ హార్మోన్, ఏ అసిడిక్ హార్మోన్, ఆర్ యూ కెన్ రిలీజ్ ఆల్ టుగెదర్ ఎ గుడ్ హార్మోన్ టు యువర్ బాడీ. It depends on the kind of mindset you develop, okay. And then obviously it boils down to what kind of food that you are eating, okay na. So మొత్తం మన హెల్త్ అనేది ఇక్కడ నేను చెప్పిన దాని అన్నిట్లో కూడా 50% వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ యువర్, మీరు ఇప్పుడున్న మీ ప్లేట్ లో ఉన్న ఫుడ్ మీకు గుడ్ ఎనఫ్ న్యూట్రియంట్స్ ని ఆ ఫుడ్ లో ఇవ్వగలుగుతుందా, ఓకేనా. సో ఆ ఫుడ్ లో అలాంటి ఫ్రెష్ గా ఉండే ఫుడ్ ని మీరు తినగలుగుతున్నారా, ఓకేనా. కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని రకాల ఫుడ్స్ ఎక్కువ తినాలి, కొన్ని రకాల ఫుడ్స్ తక్కువ తినాలి. ఆ తేడాలు మనకు తెలుసునా, ఏం ఎక్కువ తింటున్నాము, ఏం తక్కువ తింటున్నాం, మనకు చాలా మందికి దీని మీద అవగాహన అనేది చాలా వరకు లేదు. అందుకే మన గ్రాండ్ ఫాదర్స్ మన జనరేషన్ లో తీసుకుంటున్నప్పుడు ఈ 4 pillars లో ఆల్మోస్ట్ మనకు వీఆర్ కైండ్ ఆఫ్ సో ఇగ్నోరెంట్, ఓకే. We know so many things, we have got so many educational qualifications and degrees, కానీ మన హెల్త్ కి ఫండమెంటల్ లెవెల్లో
ఫండమెంటల్ లెవెల్లో అఫెక్ట్ చేస్తున్న ఈ 4 పిల్లర్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు చాలా మందికి అవగాహన లేదనమాట. ఓకే, సో వాట్ వి సే ద పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మీకున్న ఏ ప్రాబ్లంకైనా బ్రింగింగ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ టు అవర్ లైఫ్, రీడింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఏవేవో చెత్త చెదారం చదువుతున్నాం, చెత్త చెదారం వింటున్నాం, అండ్ మన ఆరోగ్యాన్ని ఏదో ఒక హాస్పిటల్ పైనో లేకపోతే ఒక డాక్టర్ పైనో మనము బాధ్యతలాగా ఇచ్చేస్తున్నాం. అర్థమైందా? మనం బాధ్యత తీసుకోగలిగితే, ఆ అవేర్నెస్ ని మనం తీసుకురాగలిగితే, ఇప్పుడు మేము కూడా వై వీ డూ దిస్ సెషన్ అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ టు వీ కెనాట్ గివ్ యూ ఏ కైండ్ ఆఫ్ ఎ వెరీ క్విక్ సొల్యూషన్ అనేది ఏమీ లేదు. అండ్ మీరు ఆ అవేర్నెస్ మైండ్ సెట్ తో లేకపోతే ఈ సొల్యూషన్ కూడా మీకు పని చేయవు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ దీనిని కూడా మేము ఈ రోజు మీకు ఒక సొల్యూషన్ చెప్పేస్తే రేపు పొద్దునకాలం మీకు మాయమైపోతుంది అనేది జరగదు. యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పేషెన్స్. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఆర్థరైటిస్ ప్రాబ్లం అయితే కైండ్ ఆఫ్ బెడ్ రిడన్ వర్క్ తీసుకుని వెళ్తుంది, లేదా మీకు మీ దగ్గర lakhs of rupees ఖర్చు పెట్టే వర్క్ అన్నా తీసుకెళ్తుంది. ఓకేనా? సో అండ్ ఇఫ్ సంబడీ ఈజ్ లెస్ దెన్, ఈ కాల్లో ఉన్న వాళ్ళలో ఎవరైనా మేము 25 years, మేము చాలా యంగ్, ఎనర్జెటిక్, సూపర్, మేము ఎట్టని ఎప్పటికీ ఉంటాం అనుకుంటూ ఉంటారు చాలా మంది. సో గైస్, ద డేంజర్ ఈస్ దట్ యు ఆర్ మోర్ ప్రోన్. ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేసుకున్నా కూడా మీకు ఆస్టియోపోరోసిస్ అనేది ఆల్రెడీ ఇనిషియల్ స్టేజెస్ లో చాలా మంది ఉంటారు. యు ఆర్ నాట్ కైండ్ ఆఫ్ సేఫ్. ఇది మీరు టెస్ట్ చేసుకుంటే తప్పితే మీకు తెలీదు. అండ్ స్టార్టింగ్ స్టేజెస్ లో కొన్ని ఇబ్బందులు కూడా మీకు కనపడవు. ఆ ఇబ్బందులు కనపడే టైంకి మీరు మెడికేషన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. ఇఫ్ యు ఆర్ స్మార్ట్, ఓకేనా, అండ్ ఇఫ్ యు హ్యావ్ దట్ కామన్ సెన్స్, you will take precautions to prevent these kind of problems which are kind of inevitable going forward. So మిమ్మల్ని భయపెట్టాలన్న ఉద్దేశం కాదు. ప్రివెన్షన్ ఈజ్ ఫార్ బెటర్ ఆర్ ద బెస్ట్ దాన్ ది క్యూర్ అన్నమాట. ఓకే, సో వీటికి ఎలా రూట్ కాజ్ కనుక్కోవడము, ఈ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా కొన్నిటికి అప్పుడు ఆస్టియోపోరోసిస్ కి కానీ ఆస్ట్రోఆర్థరైటిస్ కానీ ఎక్స్రే, సిటీ స్కాన్, సిరం కాల్షియం, వైటమిన్ బి అండ్ వైటమిన్ డి, ఈ లెవెల్స్ మీకు కొంత చెప్పేసేయచ్చు అనమాట. మీ బాడీ ఓవరాల్ రూట్ కాజెస్ ఏమున్నాయనేది. ఓకేనా? అండ్ రొమటైడ్ ఆర్థరైటిస్ కి అయితే మాత్రం సి రియాక్టివ్ ప్రోటీన్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఈఎస్ఆర్ అనే టెస్ట్లు. ఓకేనా? అండ్ ఇవి మీకు కొంత ఆ రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతాయి. బట్ ఏవి కావాలనేది కూడా ఒక 1-on-1 లో డిస్కస్ చేసినప్పుడే వీటికి మనం ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏంటి నెక్స్ట్ అంటే, అగైన్ ఈ ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ రూట్ కాజ్ ఏమంటే మనకు we are not aware about the root causes of these problems, nor your doctors about you. ఎందుకంటే అందరికీ ఒకటే రూట్ కాజ్ ఉండదండి. వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ లైఫ్ని బట్టి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీనికి మై రికమెండేషన్ ఏమంటే, whoever has kind of recommended you this program, okay, so if you are looking for a long term solution, you can get in touch with them, okay, and then they can help you to understand మీకున్న దీంట్లో ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది. ఓకేనా? అండ్ అది ఏ బాడీ పార్ట్స్ లో ఉంది మీకు. ఓకేనా? ఎందుకంటే మనం ఒకసారి బాడీ పెయిన్ అంటే మొత్తం బాడీ పెయిన్ అనుకుంటాం. అది ఒక భుజం పెయిన్ అని కానీ, ఎల్బో పెయిన్ అని కానీ, ఓకేనా, లేదు ఈ జాయింట్స్ మధ్యలో ఉండే యాక్చువల్ బోన్ పెయిన్ అనే తేడా కూడా మనకి చాలా మందికి తెలియదు అనమాట. ఓకేనా? అండ్ దెన్ అసెసింగ్ అవర్ లైఫ్ స్టైల్. ఏముంది మన లైఫ్ స్టైల్? మనం లాస్ట్ 5 years టైంలో రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి we need to understand what has happened in your life for the last 5 years. మీకు 1 year నుంచి బయటపడున్నా కూడా సరే, ఆ 5 years లో రీజన్స్ మీకు చాలా వరకు కారణమైతాయి. అలాంటివి కరెక్ట్ చేయకపోతే, అలాంటివి మనం సరి చేసుకోకపోతే, అలాంటి అవాయిడ్ చేసుకోకపోతే, మీరు ఎన్ని మెడికేషన్లు వాడినా ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ద రీజన్ టు అసెస్ యువర్ లైఫ్ స్టైల్ ఇస్ టు ఫైండింగ్ ద రూట్ కాజ్. ఓకే, సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. ఓకే, చాలా క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు. అందరికి అన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయలేము. ఓకే, సో వాట్ వీ రికమెండ్ అంటే, whoever has recommended to this program, probably next couple of days లో, ఓకే, నేను చెప్పిన ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ మీ దగ్గర ఏదైనా ఉంటే, with this reports you can contact the person who has recommended you and then have a discussion. Okay, or otherwise depending on understanding of your problem, they might recommend you to go through this certain diagnostic tests anamata. Okay, and then solution anedi it is kind of step by step anamata. First step lo
we need to spend time to understand your lifestyle and accordingly make some modifications with respect to your kind of food you take, kind of exercise you do, or kind of movements you do, kind of sleep, and then kind of mindset you have about your problem. వీటితో ఒక 1 to 3 week 4 weeks time లో you and us would be on the same page with respect to the problem అన్నమాట. ఆ 1 month తర్వాత డిస్కషన్స్ లో నిదానంగా ఫైన్ ట్యూన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీస్ ఆర్ నాట్ క్విక్ ఫిక్సెస్. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద క్విక్ ఫిక్స్ దెన్ దిస్ ఈస్ నాట్ ద రైట్ ఫోరం ఫర్ యూ. మెడికేషన్ ఈస్ ది రైట్ ఫోరం అనమాట, ఆర్ నీ రీప్లేస్మెంట్ ఈస్ ద రైట్ ఫోరం. ఓకే, హియర్ we are working on alternative therapy wherein by correcting all these lifestyle issues we kind of reverse the problem. Okay, so that's it from end, and back to Murthy. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా గైస్, అందరికి కూడా ఏమంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసినారో వాళ్ళు మీరు మీట్ అయ్యారంటే మీ ఇష్యూతో, సో విత్ రిపోర్ట్స్ ఏమేమి టెస్ట్ చేయించుకోవాలో చెప్తారు. ఆల్రెడీ మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే దే విల్ కనెక్ట్ యూ, అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక న్యూట్రిషనిస్ట్కి కనెక్ట్ చేస్తారు. సో దట్ మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ దిస్, అండ్ థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ ఆల్. Okay, have a good night guys. Bye.